మంగ్లీ అక్కతో ఛాన్స్ కొట్టేశారు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? మీ సాంగ్‌నే మంగ్లీ అక్క పాడి, యాక్ట్ చేసి అందులో మీరు యాక్ట్ చేశారు. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత చక్కనిదమ్మ పాము, ఎహె మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. పాటలు పాడాలి, పాటలు రాయాలని ఎందుకు అనిపించింది? 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను సినిమా పాట పాడాను. ఓకే. ఆ పాట పాడినప్పుడు అందరు నవ్వారు. పేరు తెచ్చిన పాట ఏదన్నా? మాయదారి మంజుల మంజుల మా పటేల రావమ్మ రావమ్మ. మంగ్లీ అక్క గురించి ఎవరికి డౌట్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, నాకైతే ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకు ఉద్యమాలకి పాడాలనిపించింది? నా జిల్ల పేరు ఎప్పితేనే జల్లు మనాలే, అందరోడి గుండెల్లో గుబులు బుటాలే. మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు, మేము చూడడానికి ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంతకు మించి ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు తీస్తావా? సో లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు? మీరు ఉద్యమాలు చేశారు, బట్ మీకు రాలేదు ఎందుకన్నా? రీజన్ ఏంటి? బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు, బట్ ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే అసలు ఏం జరిగింది? కళాకారుడు అంటేనే ఒక పార్టీకి మంగ్లీ అక్క ఈ సాంగ్కి ముందు బర్త్డే జరిగింది కదన్నా, సో బర్త్డే పార్టీకి మీరు వెళ్ళారా? బర్త్డే పార్టీకి 2-3 days ముందు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో మనం సాంగ్స్ వింటూ ఉంటాం. సో దేవుళ్ళ పాటలు కానివ్వండి, లేదు అంటే లవ్ సాంగ్స్ కానివ్వండి, లేదు ఒక అమ్మ కోసం, నాన్న కోసం, ఇలా సాంగ్స్ వింటూ ఉంటాం. సో ఆ సాంగ్స్ గురించి సాంగ్స్ రాయడం కానివ్వండి, పాడడం కానివ్వండి, సో పాటతోనే నా ప్రయాణం, పాటే నా జీవితం. అలానే మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. సో మట్టిలో పుట్టాను, మట్టిలో పెరిగాను, మట్టితోటే ఉంటాను అనే కాన్సెప్ట్తో మనకు ఉంటున్నారు కదా కొంతమంది. అందులో ఒకరు మన కుమార్ అన్న. సో గసికంటి కుమార్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు ఇప్పుడు. సో అన్న జర్నీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే రా తల్లి, ఎలా ఉన్నారన్న? బాగున్నారా? సో మిమ్మల్ని చూస్తేనే సో మన కరీంనగర్ నుండి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఇంత మంచి ఫేమ్లో? బాగా అనిపిస్తుందిరా, మంచి గుర్తింపు వచ్చింది. మంగ్లీ అక్కతో సాంగ్ అంటేనే సో చాలామంది మంగ్లీ అనగానే సో మంగ్లీ అంటే మంగ్లీ ఛానలే అని ఇక్కడి వరకే ఉంటుంది. బట్ సాంగ్స్ కూడా చాలా తక్కువ, రేర్గా చూస్తుంటాం. బట్ మంగ్లీ అక్కతో ఛాన్స్ కొట్టేశారు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? మీ సాంగ్నే మంగ్లీ అక్క పాడి, యాక్ట్ చేసి అందులో మీరు యాక్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించిందిరా. మంగ్లీ అక్క తో చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఏపీ తెలంగాణలో చాలా పేరున్న వ్యక్తి. సో కనుక ఆమెతోటి పాడడం చాలా ఆనందంగా అనిపించింది. సో ఫస్ట్ మన ఇంటర్వ్యూకి కొంచెం ఎనర్జీ రావాలంటే ఫస్ట్ ఒకసారి సాంగ్ పాడండి. అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకునే ముందు నేను వేదిక మీద పాడేటువంటి పాట మూగబోయిన కోటి తమ్ముల గలాన అనే పాటతోటి, ఆ సాకితోటి మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే. తర్వాత మీరు అన్నట్టుగా సాంగ్ కంటిన్యూ అయిద్దాం. ఓకే. మూగబోయిన కోటి తమ్ముల గలానా పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు గలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణా, నా తెలంగాణ కోటి రతనాల వీణా. చాలా బాగా పాడారన్న. అసలు మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీ పాట కానివ్వండి, చాలా బాగుంది. అన్న ఏదైనా కానీ జర్నీ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అని ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తారు.
సో మీరు కరీంనగర్ నుండి వచ్చారు. అసలు ఈ పాటలకు రావాలి, సో నేను పాటలు పాడాలి, పాటలు రాయాలని ఎందుకు అనిపించిందన్న? అమ్మ మంచి గాయని, పల్లె పాటలు, సేకరణ గీతాలు, చాలా సాంగ్స్ అమ్మ దగ్గర ఉన్నాయి. అమ్మ దగ్గర నుండి అంటే ఈ బతుకమ్మ పాటలు కానీ, చేళ్ళలో వాడుకునే పాటలు కానీ, చాలా సాంగ్స్ అమ్మ దగ్గర నుండి అమ్మ పాడుతూ ఉంటే నేను విని నేర్చుకున్నా. ఓకే. అదేవిధంగా మనకి చిన్నప్పుడు టేప్ రికార్డులో గద్దరన్న పాటలు కానీ, గర్జన్ అన్నయ్య కానీ, తర్వాత సుద్దాల అశోక్ తేజ్ అన్నయ్య కానీ, వందే మాతరం శ్రీనివాస్ అన్నయ్య కానీ, వీళ్ళ పాటలు విని మనము ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా పాడడానికి ప్రయత్నం చేశాను. సో ఫస్ట్ నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను సినిమా పాట పాడాను రా. ఓ సినిమా పాట అంటే అప్పుడు ఆ పాట పాడినప్పుడు అందరు నవ్వారు. సో పాట ఎలా ఉంటుందంటే, కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా ఇట్లా పాడితే నవ్వారు. సో అంటే మధ్యలో బీజిఎం మ్యూజిక్ వస్తుంది. సో అది మనం గ్యాప్ ఇచ్చి పాడేసరికి సో అట్లా మనం అది అనుకోకుండా పాడేసరికి అందరు నవ్వారు అన్నమాట. తర్వాత ఇట్లా పాడి మళ్ళీ తెలుగింటి కాంతిరా తొలి సంధ్య కాంతిరా నా ఎదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా కోవెల్లో అంటే మళ్ళీ సైలెంట్ అయ్యేవాళ్ళు. అంటే తర్వాత మళ్ళీ ఇదే పాటను మళ్ళొకసారి కోవెల్లో దీపంలా కావ్యంలో భావల్లా తెలుగింటి కాంతిరా తొలి సంధ్య కాంతిరా నా ఎదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా అని ఈ పాట పాడితే నాకు కోవెల్ల కుమార్ అని అందరు అనేవారు విలేజ్లో అందరూ కూడా. అంటే ఆ టైంలో కోవెల్ల కుమార్ అని అనేవాళ్ళు. స్కూల్ టీచర్స్ కూడా నన్ను మంచిగా ప్రోత్సహించి నువ్వు బాగా పాడతావని అది చేసేవాళ్ళు. ఓకే. సో మరి అంటే మనం ఇంకొకటి ఒక సింగర్కు ఎలా ఉంటుందంటే, మనం నడుస్తున్న క్రమంలో ఎక్కడ పాడాలనిపిస్తే అక్కడ పాడేది. ఇక్కడ జనాలు ఉంటారు, తొవ్వంటి కానీ, ఇప్పుడు దారిలో వెళ్తుంటే కిరాణం ముందు అయితే కిరాణం ముందు వెళ్ళే దారిలో ఒక్కొక్కసారి బండి మీద వెళ్ళేటప్పుడు కూడా నేను పాడుకుంటూ వెళ్తే అందరూ చూసి అంటే కూడా నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. అంటే మన ఫీలింగ్ ఏముంటదంటే, ఒక సాంగ్ మీద దృష్టి ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నామని అవి పట్టించుకోకుండా మనము ప్రయాణించే వాళ్ళం వాస్తవంగా. ఓకే అన్న. సో అమ్మ పాటలు పాడేది, సో బతుకమ్మ పాటలు కానివ్వండి, ఇంకా వేరే సాంగ్స్ అంటే అమ్మకి ఇంట్రెస్ట్ అన్న? ఇంట్రెస్ట్ చాలా చాలా పాడుతుంది. ఇంకా ఆమె సో కలిసి పాడారా మరి ఎప్పుడైనా? లేదు, అంటే కలిసి పాడలేదు. అమ్మ పాటలను నేను నా ఛానల్ సందడి మ్యూజిక్ ఛానల్ ఉంటుంది, సో దాంట్లో అమ్మ పాటతోటి సెంటిమెంటల్గా నేను అమ్మ పాటతోటి ఆ ఛానల్ స్టార్ట్ చేసిన. తెల్ల ఈరా కట్టుకొని తేకుల్లో కలవబోతే అని. ఇప్పుడు ఒక 2 లైన్స్ అది కూడా మాకు. ఓకేరా, తప్పకుండా. తెల్ల ఈరా గట్టుకొని తేకులకు కలవబోతే, తెల్ల ఈరా గట్టుకొని తేకులకు కలవబోతే, నన్ను గలవ వస్తి విదోరో తూరు పొడవో సెందురయ్యా, నన్ను చూడ వస్తి విదోరో తూరు పొడవో సెందురయ్యా, తెల్లజీరా గట్టుకొని తేకులకు కలవబోతే, తెల్లజీరా గట్టుకొని తేకులకు కలవబోతే, నన్ను గలవ వస్తి విదోరో తూరు పొడవో సెందురయ్యా, నన్ను చూడ వస్తి విదోరో తూరు పొడవో సెందురయ్యా, బువ్వ తింటే బుడ్డు బుడ్డు గటక తింటే గడ్డి గడ్డి, బువ్వ తింటే బుడ్డు బుడ్డు గటక తింటే గడ్డి గడ్డి, నాకు రొట్టె తింటే రోగం వచ్చేదోరో తూరు పొడవో సెందురయ్యా, నాకు రొట్టె తింటే రోగం వచ్చేదోరో తూరు పొడవో సెందురయ్యా. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. సో అమ్మ కోసం పాడాలి సో అన్నట్టు స్టార్ట్ చేశారు.
ఈ యూట్యూబ్ ఛానల్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? వాస్తవంగా ఏంటంటే నేను ఒక 10 సంవత్సరాలకు బిఫోర్ 2016లో నేను HMTVలో మా ఊరాల ఎల్లమ్మ సాంగ్ను పాడాను. ఓకే. సో తర్వాత అది టెలికాస్ట్ కొంత లేట్గా టెలికాస్ట్ అయింది ఆ సాంగ్. అంటే షూటింగ్ అప్పుడు జరిగింది కానీ టెలికాస్ట్ కొంత లేట్గా జరిగింది. లేట్గా జరిగిన తరుణంలో ఇక పాటలు మనము యూట్యూబ్లో విన్నాం కదా, యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు పెట్టుకోలేదని అందరు నన్ను క్వశ్చన్ చేస్తే దాని మీద అవగాహన మనకు లేకుండే. దాని తర్వాత మనం 2-3 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఛానల్ పెట్టడం అయింది. సో ఛానల్ పెట్టే ముందు అమ్మ పాటతోటి మనం ఇంట్రడ్యూస్ కావాలనే ఉద్దేశంగా అమ్మ పాటను తీసుకోవడం అయింది ఫస్ట్. ఓకే. అమ్మ పాటలు అందులో ఇచ్చిన దాంట్లో చాలా కూడా ఉన్నాయి ఆ ఛానల్లో. సో ఫస్ట్ ఈ పాటతోటి ఆ ఛానల్ పెట్టాలి అని పెట్టినాం. అంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా నువ్వు ఎందరో పెడుతున్నారు ఛానల్, నువ్వు ఎందుకు పెట్టకూడదు. మా ఊరేళ్ళ అల్లమ్మ కూడా అప్పుడే ఛానల్ పెట్టిన కొత్తలే మనం దాంట్లో పెట్టి అప్లోడ్ చేసుకుంటే బాగుండేది. కానీ నేను ఆ గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ నేను పాడి ఛానల్లో అప్లోడ్ చేసిన. ఓకే. సో ఈ సాంగ్స్ పాడడం, రాయడం దానికంటే ముందు మీకు 6th, 7th క్లాస్లోనే సో అమ్మ పాటలు పాడుతుంటే మీకు పాటలు పాడాలనిపించి పాడడం జరిగింది. సో ఆ టైంలో ఉద్యమాలకి సంబంధించి కూడా సాంగ్స్ పాడామని విన్నారు. అంటే సో ఎందుకు ఉద్యమాలకి పాడాలనిపించింది అన్న మరి? తెలంగాణ రావడం గురించి, మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కళాకారులం ఎవరైనామో కూడా నా బాధ్యతగా నేను తెలంగాణ ధూమ్ధాములలో అనేక వేదికలలో పాటలు పాడాల్సి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గురించి ఎందరో అమరులైనరు, ఎందరో త్యాగాల ఫలితంగా మనకి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. సో తెలంగాణ గురించి మన బాధ్యత, తెలంగాణ రాష్ట్రం రావడానికి మన బాధ్యత ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక ఉద్యమాలు, అనేక పాటలు పాడడం అయిందిగా. ఓకే. ఒకటి ఉద్యమానికి సంబంధించిన పాట మా కోసం వినిపించండి. నా జిల్ల పేరు ఎప్పితేనే జల్లు మనాలే, అందరోడి గుండెల్లో గుబులు బుటాలే. జిల్ల పేరు ఎప్పితేనే జల్లు మనాలే, అందరోడి గుండెల్లో గుబులు బుటాలే. కరీంనగరము జిల్లా కాంతులు వంచే జిల్లా, కళాకారులు కవులు మేధావులున్న జిల్లా. కరీంనగరము జిల్లా కాంతులు వంచే జిల్లా, కళాకారులు కవులు మేధావులున్న జిల్లా. నా జిల్ల పేరు ఎప్పితేనే జల్లు మనాలే, ఆంధ్రోడి గుండెల్లో గుబులు పుట్టాలే. జిల్ల పేరు ఎప్పితేనే జల్లు మనాలే, ఆంధ్రోడి గుండెల్లో గుబులు పుట్టాలే. ఇలాంటి సాంగ్స్ ఎన్నో పాడుకున్నాం. ఇది గర్జనన్న గారు పాడిండ్రు, ఊరుగంటి శేఖరన్న రాసిండు ఈ పాట. చాలా అద్భుతంగా రాసిండు ఈ పాటను. చాలా వేదికలలో నా గలంతో నేను పాడడం అయింది. ఓకే. సో ఉద్యమాల టైంలో ఎలా ఉండేదన్న మరి? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు? అసలు అక్కడ ఏం జరిగిందో అదే చెప్పండి మాకు. వాస్తవంగా ఏంటంటే ఉద్యమాల టైంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి మనం ఏమిటంటే అన్నం తిన్నా తినకపోయినా కడుపు మార్చుకొని అయినా కూడా మనం ఉద్యమాలు చేసినాం. తెలంగాణ రావడం దాని గురించి ఆలోచించినాం తప్ప మనము డబ్బులు తీసుకొని ప్రోగ్రాం చేసిన చరిత్ర లేదు తెలంగాణ రాష్ట్రం రావడానికి. సో మన వంతు బాధ్యతగా తిన్నా తినకపోయినా కడుపెండి ఉన్నా కూడా మనము తెలంగాణ రాష్ట్రం రావాలనే ధ్యేయంతో మనము చాలా ప్రోగ్రామ్స్ చేసినాం. కానీ మనం వేరే ఆలోచన కానీ వేరే ఆశించి కానీ ఏదో డబ్బులు ఇస్తేనే పోవాలి ఆ ఉద్దేశంతో కాదు. ఓకే. అదిరా. ఓకే. సో ఉద్యమాల నుంచి ఫోక్ సాంగ్స్. సో ఈ ఫోక్ సాంగ్స్ పాడాలంటే ఎవరొకరు అవకాశం ఇవ్వాలి. సో అవకాశం ఇచ్చారా, లేదంటే మీ సాంగ్ని మీరే రాసుకొని పాడారా, ఏంటి అది? అసలు ఒక స్టోరీ చెప్పండి మాకు. రైట్, మంచి గుడ్ క్వశ్చన్ రా. వాస్తవంగా 2003 సంవత్సరంలో కలువల సాగర్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. సో అతడు అంటే నేను పాటలు పాడేది విని, ఓకే, నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు క్యాసెట్కి పాడాలని నన్ను గజ్వేల్ వేనన్న స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. తనతో పాటు దుర్గా భవాని, నాగేంద్ర శాస్త్రి అని కూడా అంటారు అతన్ని.
ఆయన పాట రాశాడు. ఫస్ట్ ఆ పాటతోటి ఈ క్యాసెట్ రంగానికి నేను అడుగుపెట్టిన 2003లో. ఓకే. సో ఫస్ట్ క్యాసెట్. క్యాసెట్. ఓకే. సో అదేం పాట అంటే, వందనాలు వందనము కొండగట్టు అంజన్న, వేల వేల వందనము రామా బంటు అంజన్న, వందనాలు వందనము కొండగట్టు అంజన్న, వేల వేల వందనము రామా బంటు అంజన్న, కరీంనగర్ జిల్లాలోన మల్యాల మండలమందు ముత్యంపేట గ్రామంలోన సత్యమైన కొండల మీద వెన్నెలోల వెలిగినవో రామా బంటు అంజన్న, చంద్రునోలె వెలిగినవో రామా బంటు అంజన్న. ఈ పాటతోటి క్యాసెట్ మొదుగాలు పాడడం అయింది. వాస్తవంగా క్యాసెట్కు మనం కోరస్ ఇచ్చినాం గర్జన్ అన్న వాళ్ళతోటి కానీ అనిల్ అన్న వాళ్ళతోటి కానీ. కానీ నేను ఫస్ట్ క్యాసెట్కు పాడడం అనేది సాగర్ ద్వారా, కలవాల సాగర్ ద్వారా. అంటే నాకాడు ఫ్రెండ్ అయినా కూడా, అంటే బాబాయ్ అవుతాడు. సో నేను క్యాసెట్కు పరిచయం అయింది సాగర్ ద్వారా. ఎందుకంటే అది నేను ఈహా టీవీ ద్వారా నేను చెప్పక తప్పదు. ఎందుకంటే మనకు చిన్న ప్లాట్ఫామ్ ఇస్తేనే వాళ్ళని మర్చిపోము. నాకు ఈ క్యాసెట్ ఆల్బమ్ ప్లాట్ఫామ్ ఇచ్చేది కలవల సాగర్ అండ్ దుర్గాభవాని గారు. ఆయన రాసిండు, ఇతడు పాడిచ్చాడు. ఓకే. సో డైరెక్ట్ ఏం చెప్తారు మరి? సాగర్, నువ్వు ఈ అవకాశం ఇచ్చినందుకు నిన్ను లైఫ్ లాంగ్ మర్చిపోనురా. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ. ఓకే. సో కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. మీ బాండింగ్ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు. ఒక 2 మాటలు చెప్తారా? వాస్తవంగా వాడు నాకంటే బాబాయ్. సో నేనంటే బాగా ప్రేమ వాడికి. అంటే నా గురించి ఏది చేయడానికైనా వాడు సిద్ధపడతాడు. అందుకని వాడు అంటే కొంచెం ఏంటంటే ఏమన్నా అన్నా కూడా, అంటే నేను ఏమన్నా తిట్టినా కూడా పెద్ద పట్టించుకోడు అన్నమాట. అందుకే వాడంటే నాకు బాగా ఇష్టం. నేను కోపంలో తిట్టినా, ఒకవేళ కొట్టినా కూడా ఆడు నా కొడుకు రా, నువ్వేమంటే ఇది అంత నీది అట్లా అంటాడు అనమాట. చాలా ప్రేమగలుడు. వాట్సాప్ హెడ్సప్ చెప్పాలి వాస్తవంగా. ఓకే అన్న. సో ఇది తర్వాత మళ్ళీ ఫోక్లోకి ఎలా వచ్చారు? తర్వాత 2004 లాగా మాయదారి మంజుల అనే పాట 2004లో 10 జిల్లాలలో మారుమోగింది. సో అప్పుడు కొత్తూరి అంజన్న అని మాది రాగంపేట గ్రామం, దాని పక్కకు చొప్పదండి అనే మండలంలో అన్న, ఇక నేను సింగర్ అని తెలిసి నాతోటి చాలా పాటలు పాడించుకునేవాడు, రాసి ఆయన రచయిత. సో తమ్ముడు ఒక మంచి సాంగ్ చేయాలి నీతోటి అని అన్న ఏం చేసిండంటే, మరి సాంగ్ అంటే ఇద్దరం కలిసి కంపోజింగ్ చేసినాం సాంగ్. అంటే ట్యూను నేను బాని నేను అల్లడం, అతను రాయడం, ఇద్దరం కలిసి మాయదారు మంజుల అనే పాటను అన్న రాసిండు, నేను ట్యూన్ కట్టిన. దాన్ని జిఎల్ నామదేవ్ అన్న మ్యూజిక్ వాయించిండు. 2004లో అది రికార్డింగ్ జరిగింది. అన్న ఇప్పుడు లేడు, అంటే కీర్తి శేషి చనిపోయాడు అన్న. సో ఆ ఆల్బమ్ ద్వారా కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది. అంటే గుర్తింపు అంటే దగ్గర వాళ్ళేమో తెలిసింది, చాలామందికి నేనే ఆ సాంగ్ పాడిందని కూడా చాలామందికి తెలియదు. మిస్టేక్ ఏం జరిగిందంటే ఆల్బంలో నా పేరు వేయలేదన్నమాట. సో సింగర్ గస్కంటి కుమార్ అనే ఏదో దుర్గేశో సంథింగ్ ఏదో పేరు వేసారు. అది ఫ్రెండ్ మిస్టేక్ అని అడిగారు. నేను అడిగితే మళ్ళీ అట్లా చెప్పారు. సరిగా అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే 2004లోనే నేను ఆల్బమ్ పాడడం, 2004లోనే నాన్న ఎక్స్పైర్డ్, అంటే చనిపోయిండు అదే సంవత్సరం. సో కనుక ఇంకా నేను పాటల గురించి ఏం చేసినంటే పెద్దగా దృష్టి అనేది పాటల నుండి బాధ్యతలు, పెద్ద ఫ్యామిలీగా బాధ్యతలు ఇంకా అన్నీ కూడా నా పైన ఉండే కనుక నేను ఇక వ్యవసాయం కానీ, కూలి పనులు కానీ, ఇంకా అన్ని రకాల పనులు చేసిన. అంటే బ్రేక్ ఇచ్చారు ఇంకా అప్పుడు సాంగ్స్కి కొంత బ్రేక్ ఇచ్చాను. సో నాన్న ఏం చేసేవారు మరి? నాన్న అగ్రికల్చర్, వ్యవసాయం ఉండే కొంత మనకి. ఇక 4 అక్కల పెళ్లి చేసి అది చేసి నాన్న ల్యాండ్ కూడా అమ్మేశాడు. సో కొంత ఏంటంటే ఫస్ట్ నుండేమో ఉన్నత ఫ్యామిలీ ఉంది, అంటే కొంత ఆర్థికంగా మంచిగానే ఉంటుంది.
తర్వాత నాన్న ఏంటంటే కొంత ఇక అక్క వాళ్ళకి అందరికీ అంటే మేము ఆడబిడ్డ వాళ్ళం అవుతాం అన్నమాట విలేజ్లో. ఓకే. ఇక బావ అవుతాడు అన్నమాట నాన్న అందరికీ. సో వాళ్ళు ఏంటంటే ఇక బావ ఏమన్నా అంటే ఏదన్నా అంటే అది చేసేవాడు. అంటే మంచి మనస్తత్వం నాన్నది. బావ ఏమన్నా కళ్ళు చెప్పవా అంటే కళ్ళు చెప్పి ఇక అట్లా అట్లా ఖాతలే పెట్టిండు. అంటే ఖాతలు పెట్టి కొంత ల్యాండ్ను ఆ ఖాతల కిందకే తీసేసిన చరిత్ర మనది. సో అట్లా నా అక్క వాళ్ళ మ్యారేజ్లు సరి చేసేసరికి ల్యాండ్ అంతా కూడా అమ్మేశాడు. సో అట్లా కొంత మనము ఆ స్థితి నుండి మళ్ళా ఒక్కొక్క టైంలో ఆ రైస్ లేని స్థితికి కూడా వచ్చినాం. అంటే పెద్ద ఫ్యామిలీ లేని టైంలో ఏంటంటే 2 అంటే ఒక రోజుకి ఒక పూట 2 పూటలు తినే పరిస్థితి కూడా కొన్ని రోజులు వచ్చింది వాస్తవంగా. సో దీన్ని గుర్తు చేసుకుంటే ఇంకా మనం ఏంది అంటే నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంటే నేను కొన్ని మోటివేషన్ క్లాసెస్ వినేవాడిని అంటే చిన్నప్పటి నుండి కూడా నేను అది. సో మనకు సింగింగ్ రూట్లో వెళ్ళినప్పుడు అంటే దాన్ని పట్టుకొని వెళ్తే మనం డెవలప్ వాళ్ళం కావచ్చు మేబీ. తెలంగాణ ధూమ్ధామ్లలో పాల్గొని తర్వాత ఏంటంటే ఇల్లు గడవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. చేయడానికి నేను అనేక పనులు చేసేవాడిని, అన్ని పనులు చేస్తూ బ్యాండ్ పనికి వెళ్ళేవాడిని, తర్వాత వ్యవసాయం చేసేవాడిని, ఆటో డ్రైవింగ్ కూడా చేసిన. ఇంకట్లా బాగా కష్టపడి అయితే నేను ఏంటంటే ఒక పని ద్వారా అంటే బతకడం జరుగుద్ది, కొంత ఎదగాలంటే ఒక 2-3 రకాల పనులు చేయాలని ఆ ఆలోచన ఉండేది నాకు. అట్లా నేను ఒక్కదాని మీద కాకుండా ఇప్పుడు మనకు ఒక రోజులో 24 గంటలు టైం ఉంటే 24 గంటల్లో ఒక పని చేయాలంటే మనం 8 నుండి 9 6 గంటలు వర్క్ చేస్తాం. సో నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఈ 8 గంటలల్లా ఒక 10 మందితో 8 గంటల వర్క్ చేపిస్తే ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందని అట్లాంటి ఆలోచించేవాడిని. అంటే ఐ మీన్ ఎట్లా ఉండేది 24 గంటల టైమే కానీ 24 గంటల టైంలో మనం ఎంతవరకు పని చేస్తాం, మనం ఎన్ని గంటలు చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాస్తవంగా 24 గంటల టైంలో 6 నుండి 8 10 గంటలు చేయడం ఎనఫ్. కానీ ఈ 10 గంటలల్లా నేను 50 గంటలు ఎట్లా వర్క్ చేయాలనేది నా థాట్ ఉంటుంది. అట్లా నా ఆలోచనలు అట్లా డైరెక్ట్ సెల్లింగ్లో అది పాసిబుల్ అయింది అన్నమాట. అట్లా నేను ఇన్సూరెన్స్ రంగంలో తీసుకొని ఇన్సూరెన్స్ రంగంలో డిఓగా అంటే యూనిక్ అనే కంపెనీలో నేను యాజ్ ఏ దాంట్లో ఇన్స్పెక్టర్కి వెళ్ళాను అనమాట. నా కింద కొందరు ఏజెంట్లు ఉండేవాళ్ళు. సో వాళ్ళకు మోటివేషన్ చేసుకుంటూ ఇట్లా నేను ఒక 3-4 జిల్లాలు తిరిగి బిజినెస్ చాలా చేశాను. అంటే ఆలోచన విధానం ఏముంటుందంటే 24 గంటలనే మనం వర్క్ ఎట్లో ఎక్కువ చేయాలి అనే థాట్ ఉంటుంది. ఉదాహరణకి ఒకరు చేస్తే మాత్రం 8 గంటల వర్క్ చేస్తాం, 10 మందిని చేస్తే 1080 గంటలు అయితే ఉండేది 24 గంటల టైంలో టైంను మల్టిపుల్ ఎట్లా చేయాలని ఆలోచన నాకు గంప నాగేశ్వరరావు ద్వారా నేను ఆ మోటివేషన్ క్లాసెస్ విని అట్లా నేను కొంత ఇక ఇల్లు గడవడానికి కావచ్చు, మనం కొంత ఆర్థికంగా అంటే నేను ఫస్ట్ నుండి కూడా కొన్ని మెయింటైన్ చేసేవాడిని. అంటే నాకు ఏమున్నా లేకున్నా కూడా నేను కొంత అఫీషియల్గా మెయింటైన్ చేసేవాడిని. అట్లాంటి ఆలోచనలు ఉండేటి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే అలా మెయింటైన్ చేయరు, కానీ నేను అలా చిన్నప్పటి నుండి కూడా కొంత అట్లా మెయింటైన్ చేసి అలా జీవనం సాగేది. ఓకే. సో మరి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేదన్న? ఇంట్లో సపోర్ట్ బాగుండేదిరా. నేనేం చేసినా దానికి ఓకే. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఎలాంటి వ్యసనాలు లేకుండే, ఇప్పటికి కూడా లేవు. అట్లా వాళ్ళకి బాగా కాన్ఫిడెంట్ అన్నమాట. అంటే ఇంకా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు కదా చిన్నప్పుడు, చెప్పాను మీకు, చిన్నప్పుడు బాగా కొంచెం తాగేవాడు. అందరు కూడా అది చూసి నాకు ఆ మైండ్ అటు సైడ్ పోలే. ఓకే, ఇది ఒకటి మంచి పని చేస్తున్నారు. అట్లా అది నాకు ప్లస్ అయిందిరా. సో నాన్నను అంటే ఇక నాన్న తాగి నాన్నని చూసారు కాబట్టి మీకు అన్న కూడా కొంచెం కళ్ళు తాగి ఆయన లివర్ ఖరాబ్ అయి చనిపోయాడు. 2004లో నాన్న చనిపోతే 2006లో అన్న చనిపోయాడు. అంటే అన్నకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఇప్పుడు వచ్చిన అంటే నాతో వచ్చిండు బాబు. ఓకే ఓకే. సో అన్న మీరు 4 అక్క చెల్లెళ్ళు. అన్న 4 అక్కల కంటే పెళ్ళిళ్ళైన ఒక అక్క ఇంటి మీద ఉంటుంది. ఓకే. సో ఒక అన్న మనం కలిసే ఉండే, పెద్దన్ననేమో ఇప్పుడు ఏర్పడ్డాడు చిన్నప్పుడే. ఎవరు వచ్చినా ఇంటికి మన ఇంటికి వస్తారు కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి అనేది వస్తారు కదా.
చిన్న 2006లో చనిపోయిండు. చనిపోయినప్పుడు వాడు చిన్నోడు బాబు. ఇంకా ఆ బాధ్యత కూడా మన పైన వేసుకొని ఆ భారాన్ని కూడా ఇప్పటి వరకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా స్టిల్ ఇప్పటి వరకు కూడా మంచిగా ఉన్నాంరా దేవుడి దయ వల్ల. సో ఎలా చూస్తాడు మరి మిమ్మల్ని? మీరు ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటా, అట్లేం ఉండదు. నేనేమన్నా అంటే కూడా వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే అన్న కొడుకు కదా, ఒక అన్నం చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అట్లా ఇక వాని బాధ్యతలు మన పైన ఉంటాయి కదా. ఏమన్నా తప్పైనా కూడా తిడతాం, మళ్ళా బాధపడితే కూడా మళ్ళీ తర్వాత ఓదారుస్తాం, ఇక అన్నీ ఉంటాయి కదా. అవునవును. సో మీకు పేరు తెచ్చిన పాట ఏదన్నా? ఇప్పుడు రీసెంట్గా అయితే మావరాలు ఎల్లమ్మ. దీనికి ముందు అయితే మాయదారి మంజుల. ఓకే, బాగుంటుంది సాంగ్. ఒక 2 లైన్స్. మాయదారి మంజుల మంజుల మా పటేల రావమ్మ రావమ్మ, మాయదారి మంజుల మంజుల మా పటేల రావమ్మ రావమ్మ, మంచమేసి ఉంచినాను మంజులో మల్లెపూలు పరిచినాను మంజులా, ముద్దాడి మురిసిపోతా మంజులో నిన్ను అల్లుకొని గిల్లుకుంటా మంజులా, నే పొద్దుపోయేదాకా నీ పేరు దలిచి అర్ధరాత్రి దాకా సందమామలాగా నీ కోసం ఎదిరి చూస్తీనే, నువ్వు పొద్దున్నే లేచి ముఖాన పౌడర్ కొట్టి చీరను చుట్టి ముద్దు గుమ్మలా సిగ్గుతో నడిచొస్తే నా మంజులా, సిగ్గు పూలు జల్లంగా సిగ్గు పూలు జల్లంగా సింగారించుకోవే, సిగ్గు పూలు జల్లంగా మబ్బు చాటు సందమామ మబ్బు చాటు సందమామ నన్నే అనుకోయే, మబ్బు చాటు సందమామ మబ్బు చాటు సందమామ నన్నే అనుకోయే, మబ్బు చాటు సందమామ, సిరిమల్లె చెట్టు కింద సిరిమల్లె చెట్టు కింద చీరా జుట్టుకోయే, సిరిమల్లె చెట్టు కింద నా మాయదారి మంజుల మంజుల మా పటేల రావమ్మ రావమ్మ, మాయదారి మంజుల మంజుల మా పటేల రావమ్మ రావమ్మ. అట్లా ఉంటుందిరా. అంటే 3 వేరియేషన్లో 2004లోనే ఇది మనము చేయడం అయింది. అంటే ట్యూన్ అంటే 3 ఒకటి ఒక కథ బీట్ ఇట్లా 2004లోనే ఇది విశ్వ ఆడియోస్లో చాలా హైయెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చింది. సో ఇది గర్జనన్న సాంగ్ను ముందుగా పెట్టినాము ఈ దీంట్లో, కానీ చాలామంది విని ఈ పాటను అప్పుడు క్యాసెట్కి ముందు పేజీలో వచ్చిందని మంచి సాంగ్ పెట్టేవాళ్ళు, ఈ సాంగ్ను పెట్టారు. అట్లా విశ్వ ఆడియోస్ దశరథ్ అన్నకు మంచి ఇన్కమ్ వచ్చింది. ఓకే అన్న. సో ఓవరాల్గా ఎన్ని సాంగ్స్ పాడుంటారన్న మీరు? అంటే అన్ని సాంగ్స్ కలుపుకొని ఒక 110 చేంజ్ పాడినరా, భాగ్యం కాదు 110. ఇంకా ఇప్పుడున్న సింగర్లలో చాలా పాడుతున్నారు, సో నేను అలా ఆడితే వరకు 1000 దాటి ఉండేది. కానీ ఒక 110 చిల్లర, ఎగ్జాక్ట్లీ 110 120 మధ్యలో పాడినారా. ఓకే, సో మీరు రాసి పాడిన పాట ఫస్ట్ పాట ఏదన్నా? అయితే వాస్తవంగా ఏంటంటే నేనంటూ కంప్లీట్గా రాసి పాడింది అనేది ఏం లేదురా. ట్యూన్ అంటే ఇద్దరం, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నేను ట్యూన్ అందంగా చేస్తా, చాలా అంటే పీస్ఫుల్ ఉండి కూర్చుండి రాస్తా, రాయనని కాదు. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి నేను దానికి ఎక్కువ పిఆర్టీ అను. అంటే ఎందుకు అంటే అంత మనము ఫ్రీగా ఉండి అది కొంత రాయాలంటే నాకు ఎట్లా ఉండాలంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, ఏకాంతమైన ప్లేస్ ఉండాలి, గట్లయితే రాయగలుగుతా. సో కనుక ఇక దాని ఇది ఏంటంటే మనము ఆ తొందరగా కంపోజింగ్ చేసే వాళ్ళు అయితే బెటర్ అనే ఉద్దేశంగా నేను ట్యూన్ బాగా చేసి రాసే వాళ్ళు ఉంటే ఇద్దరం ఉండి కొన్ని పదాలు నేను అందియడం అట్లా చేస్తాను అన్నమాట. వాస్తవంగా అది ఎక్కువ, రచయితగా తక్కువ, నేను సింగర్గానే ఎక్కువ అంటారు. ఓకే, సో మరి ఇన్ని సాంగ్స్ పాడారు, మీకు ఇంత మంచి పేరు వచ్చింది. సో ఏదైనా కానివ్వండి, ఎవరికైనా అరే నేను ఈ సాంగ్ బాగా పాడాను, ఈ సాంగ్ నాకు ఇష్టం అని చెప్తూ ఉంటారు. సో అట్లా మీకే సాంగ్ ఇష్టం మీరు పాడిన పాటలలో? నేను పాడిన పాటలలో మాయదారి మంజుల 1, మావరాలు ఎల్లమ్మ 2, 1 కందిరీగ నడుముది కాలేజీ చిన్నది 3. తర్వాత నా ఛానల్లో
గుమ్మ ముద్దు గుమ్మ అనేది ఉమ్, ఈ సాంగ్. తర్వాత లలిత సాగర్ నేను 2006లో అమృతవాణి స్టూడియోలో వాడిన 2006లో. ఓకే. అది దుర్గా భవన్ రాసిండు సాంగ్, ఉమ్, బాగుంటుంది. ఉమ్. అది ఈ సాంగ్స్ అన్ని మనం ముందు ముందు విందాం, చాలా సాంగ్స్ ఉన్నాయి. ఓకే. అదేంటంటే పట్టు పట్టు బావ చెయ్యి వట్టి మిడల తాలిగట్టు, పట్టు పట్టు బావ చెయ్యి వట్టి మిడల తాలిగట్టి నాకు నువ్వు ముద్దు పెట్టు, నా సోకులన్నీ నువ్వు వదరగొట్టు, తాలిగట్టి నాకు నువ్వు ముద్దు పెట్టు, నా సోకులన్నీ నువ్వు వదరగొట్టు అనేవాడు. నేను పట్టుతానే బామ పట్టుతానే, చెయ్యి బట్టి లగ్గమాడుతానే, పట్టుతానే బావ పట్టుతానే, చెయ్యి బట్టి లగ్గమాడుతానే, లగ్గమాడి నీకు ముద్దు పెట్టుతానే, ముద్దుల్లో నిన్ను ముంచెత్తుతానే, లగ్గమాడి నీకు ముద్దు పెట్టుతానే, ముద్దుల్లో నిన్ను ముంచెత్తుతానే. ఇది 2006లో పాడడం అయింది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్న మీ సాంగ్స్. అంటే ఒక చాలామంది సింగర్స్ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, కానీ కొందరికి కొన్ని టైలలో పేరు వస్తుంది. ఇప్పుడు రామరావుతోడు ఉన్నాడు. అంటే ఎందుకు ప్రస్తావన తీసుకొని వచ్చిందంటే, రాను బొంబాయికి రాను అతి తక్కువ టైంలో యూట్యూబ్ సాంగ్స్లలో అన్ని పాటలను మెరుగు చేసిన సాంగ్ రాను బొంబాయి రాను. కానీ తమ్ముడు నాతోటి మా ఊరాలు వెళ్ళమ్మ పాట HMTVలో వాడినప్పుడు డ్యాన్సర్గా నా పాటకి కొరియోగ్రఫీ చేసిండు. అంటే సుమన్ శివాని, ఇప్పుడు శివాని తోటి వీళ్ళు డాన్సర్లుగా ఉండే, గణేష్ రామరాథోడు ప్లస్ శివాని. సో నేను అంటే అప్పుడు తమ్ముడు తక్కువ పాడేవాడు, డ్యాన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తి సాంగ్స్ పై అవగాహన అంటే పెంచుకొని సాంగ్స్ నేర్చుకొని రచన కూడా రచించి పాడడం నిజంగా హ్యాట్సాప్ తమ్మునికి. ఎందుకంటే ఒక 2 పాటలతోటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అంటే తెలిసిపోయింది. అట్లా అప్రిషియేట్ చేయొచ్చు రామును. అంటే కొందరికి కలిసి వస్తుంది. అంటే తమ్ముడికి డ్యాన్స్ మీద ఇష్టం ఎక్కువ, అలాంటిది సింగింగ్ కూడా చేస్తుండే, కానీ సింగింగ్ కన్నా ఎక్కువ డ్యాన్స్ మీద ఇష్టం ఉండే. కలిసి ప్రోగ్రామ్ చేసినాం అప్పుడు 10 సంవత్సరాల క్రితం. ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనతోటే ఉండే. తమ్ముడు పాడి మంచిగా గొప్పగా పేరు వచ్చిన తర్వాత కూడా నేను తమ్ముని సన్మానించిన, ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పిన. సో నైస్. అంటే ఎవరిది ఎలా మనకు మలుపు తిరుగుద్ది అనేది తెలియడం లేదు. అంటే యూట్యూబ్ దయ వల్ల చాలా కళాకారులు ముందుకు వస్తున్నారు. అన్న రేలా రే రేలా జానపదం దుమ్ములేపు, సో ఈ ప్రోగ్రామ్ కూడా చేశారు, అందులో ఛాన్స్ ఎలా వచ్చిందన్న మరి మీకు? వాస్తవంగా నరసింహ అన్న అని ఈ రేలా రే రేలా దుమ్ము రేపు ఆడిషన్స్ పెట్టారు. కరీంనగర్లో పెడితే కళాభారతిలో పెట్టినప్పుడు నేను వెళ్ళడం అయింది. వెళ్ళి పాట పాడడం అయింది. మాయదారి మంజుల వాడిన ఒక 2-3 సాంగ్స్ వాడిన. అప్పుడు అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అనే సాంగ్ కూడా వాడిన. సో దాని ద్వారా ఆ వాయిస్ని చూసి వాళ్ళు సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయిన హైదరాబాద్లో ఒక 1.5 month ఉన్నా ఇక్కడే. 1.5 monthలో మనకు షూట్ జరిగింది. ఒక ప్రోగ్రామ్ మంచి హిట్ వాస్తవంగా. కానీ ఏమైందంటే ప్రొడ్యూసర్కు డైరెక్టర్కి కొంత ఏదో డిస్టర్బెన్స్ వచ్చి ప్రోగ్రామ్ను ఆపినారు అన్నమాట. అట్లా మనకు ఆ ప్రోగ్రామ్కి అట్లా బ్రేక్ పడిందిరా. ఓకే. సో ఇప్పుడు ఆడిషన్లు ఉన్నారు అనుకోండి, సో ఇప్పుడు ఆడిషన్లో అప్పుడేం సాంగ్ పాడారో ఇప్పుడు ఒకసారి మా కోసం. మంజుల సాంగ్ ఆల్రెడీ పాడారు, సో అసైదుల ఆరతి అదొకసారి. రైట్. ఇప్పుడు మేము ఎవరం లేము, ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది, మీరు అలా పాడాలి. రైట్. ఓకే. అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల భలే, అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల, ఆహా అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. ఈ
సాంగ్ పాడాను రా. ఓకే అన్న. సో ఇప్పుడు వాళ్ళేమో కానీ నేనే సెలెక్ట్ చేసేస్తున్నాను. Thank you అమ్మ. చాలా బాగుందన్న సాంగ్. సో ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ జర్నీ ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ వెళ్ళిందన్న. సో చాలా మంది ఓకే వీళ్ళు ప్రోగ్రామ్ చేశారు కదా అని సో ఫేమ్లో ఉన్నారనేసి కొన్ని ఛాన్సులు రావడం, తర్వాత ఫేమ్ అయిపోగానే పట్టించుకోకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఎలా జరిగింది మీ లైఫ్? వాస్తవంగా నేను ఫస్ట్లో మీతో ఒకటి మాట్లాడాను. నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీ బర్డెన్స్ వాటి మీద దృష్టి పెట్టాను. నేను ఆ ఇయరే నాకు మ్యారేజ్ అయింది. సో ఇంకా నేను యథావిధికి ఇన్సూరెన్స్ రంగంలో కంటిన్యూ అవుతూ నేను ఇంకా ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో కొన్ని పాటలు చేసుకుంటూ కొన్ని ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ కూడా చేస్తారని. సో అవి ఇవి అన్నీ కలుపుకుంటూ యథావిధిగా జీవనం నడిపిస్తున్నా స్టిల్ ఇప్పటికి కూడా. అంటే ఒక్కటే కాన్స్టెంట్గా ఒక్క పని చేయను అన్నమాట. ఇదే అనుకొని అట్లా ఉండదు. ఒక 2-3 పనులు ఉంటాయి ఎప్పుడు నాకు అట్లా. ఇక నేను అంటే ఆన్లైన్ సెంటర్ కూడా ఉంటుంది మనకి. సో అది మా మెసేజ్ చూసుకుంటుంది. సో అన్నిట్లలో ఒక్కొక్క వేలు పెట్టుకుంటూ వెళ్ళారైతే. సో ఇది అని పర్టికులర్ గా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే ఒక ఎంప్లాయీ అనుకుందాం, ఒక ఎంప్లాయీ ఆ ఎంప్లాయీకి ఏంటంటే సో 12 hours 8 hours డ్యూటీ ఉంటుంది. యథావిధిగా వచ్చేస్తాడు కాన్స్టెంట్గా ఒక ఎంతో కొంత సాలరీ ఉంటుంది, 10,000 20,000 సంథింగ్. ఆ 20,000తోటి నాకు ఇల్లు గడిచేది కాదు కదా. అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేనేంటంటే ఇంకా ఇది కాన్స్టెంట్గా ఇది మెయింటైన్ చేసుకుంటూ కూడా ఇంకొకటి ఉండాలి కొంత డబ్బు. అట్లా నేను మల్టిపుల్గా ఇన్కమ్ రావాలని థాట్స్ చేసేవాడిలో నేను ఒక్కడిని. స్టిల్ ఇప్పటికి కూడా అట్లానే ఆలోచిస్తాను. అందుకని నేనేంటంటే ఇంకా సాంగ్స్ పైన ఎందుకు దృష్టి పెట్టలేదంటే సాంగ్స్ పాటలు అనేటి మనకు అంటే ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఇప్పుడు సాంగ్ చేసినాం అనుకో వెంటనే ఇన్కమ్ రాదు కదా. మనము జీవించాలంటే వెంటనే ఇన్కమ్ కావాలి. అట్లా నేను ఒక సాంగ్ చేసినాం అనుకోండి అని మంచిగా పోయినప్పుడు సాంగ్ వస్తావా డబ్బులు వస్తాయి. లేదా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే, ఆ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ ఉండవు కదా. ఓకే, ఆర్కెస్ట్రా కూడా చేశారైతే మీరు. ఓకే, ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు సో ఎంత తీసుకున్నారు మీరు? రైట్, రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు? అయితే వాస్తవంగా ఏంటంటే నేను పెద్దగా రెమ్యునేషన్ అనేది వాస్తవంగా గింత అని డిమాండ్ చేయను. ఎందుకంటే కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎలా ఆలోచిస్తానంటే నన్ను నేను క్వశ్చన్ వేసుకుంటాను. ఇప్పుడు నేను ఎలా అంటే ఇంకా నేను కూడా ఏ పొజిషన్లో ఉన్నా సో వచ్చే కాడ తీసుకోవాలి, రాని కాడ కూడా మనం డిమాండ్ అనేది. కొన్ని ప్రోగ్రామ్స్ ఫ్రీగా కూడా చేసిన, చాలా ప్రోగ్రామ్స్. కొన్ని ప్రోగ్రామ్స్ డబ్బులు ఎక్కువ వచ్చినాయి కూడా ఉన్నాయి, కొన్ని మీడియంగా వచ్చినాయి ఉన్నాయి. గింత అని డిమాండ్ చేయడం అనేది ఇంతవరకు చేయలే. గింత అయితేనే నేను అట్లాంటిది ఏం చేయలే. కానీ యథావిధిగా ఏంటంటే నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళే గుడ్ విల్గా మనకు అడిగిన దానికని కొంత ఎక్కువనే ఇచ్చేవాళ్ళు. ఓకే అన్న. సో ఇప్పుడు మీకు ఇష్టమైన పాట ఒకసారి 2 lines మాకు. రైట్, చాలా పెద్ద లిస్టే చెప్పారు, సో అందులో నుంచి ఒక సాంగ్. ఓకేనా. దాశరథి అని ఫ్రెండ్ కందిరిగా నడుముది కాలేజీ చిన్నదనే ఒక సాంగ్ రాసిండు, దాన్ని పాడిన అది ఒకసారి. ఓకే. కందిరిగా నడుముది కాలేజీ చిన్నది, గుండెలపై బుక్స్ ఎట్టి బస్ ఎక్కుచున్నదే. కందిరిగా నడుముది కాలేజీ చిన్నది, గుండెలపై బుక్స్ ఎట్టి బస్ ఎక్కుచున్నది. పేరడుగుదునా దాని ఊరడుగుదునా, ఊరు పేరు తెలుసుకొని లవ్వాడుదునా. పేరడుగుదునా దాని ఊరడుగుదునా, ఊరు పేరు తెలుసుకొని లవ్వాడుదునా. బక్కగుంటది పిల్ల భలేగుంటది, బంజారా హిల్సులోన చదువుతుంటది. పిల్ల బంజారా హిల్సులోన చదువుతుంటది. కందిరిగా నడుముది కాలేజీ చిన్నది, గుండెలపై బుక్స్ ఎట్టి బస్ ఎక్కుచున్నది. పేరడుగుదునా దాని ఊరడుగుదునా, ఊరు పేరు తెలుసుకొని లవ్వాడుదునా. బక్కగుంటది పిల్ల భలేగుంటది, బంజారా హిల్సులోన చదువుతుంటది. చాలా బాగా పాడారన్న. సో ఈ సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఎవరికైనా సరే సినిమా సినిమా సినిమా
ఎంత ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేసినాం, సినిమాలో యాక్ట్ చేయాలి నేను, ఇదే కోరిక ఉంటుంది. మరి సినిమాలో పాడడం కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, సో ఏం జరిగింది అసలు జర్నీ? మేం ఫేమస్ అనే సినిమాలో నేను చిన్న పాత్ర. సో గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అనే పాట గోరెటెంకన్న సాంగ్ పాడుతూ ఉంటాడు, మేము డప్పు కొడుతూ ఉంటాం. అందులో ఫస్ట్ అవకాశం దాని ద్వారా అంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడం అయిందిరా. ఓకే, సో యాక్టింగ్ కూడా చేశారు అయితే? చేశాను. ఓకే, చూడాలి ఇంకా వెయిట్ అండ్ సీ అంటారుగా. సో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అయితే మీకు? ఇంకా ఉంటుందిరా, అంటే వాస్తవంగా ఉంటుంది కానీ అంటే అదే జీవితం అనుకోని నేను అట్లా ఉండదు, ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమాలో అవకాశం రావడం ఎవరద్దు అనుకుంటారు, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది కానీ ఇంకా ఓకే చూద్దాం. ఇంకా మనకు ఒక చిన్న డైలాగ్ చెప్తారా మరి మా కోసం? సో ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే అరే భలే యాక్ట్ చేస్తున్నాడు, అన్నం తీసుకుందాం అనుకోవాలి. సో ఇప్పుడు మీ యాక్టింగ్ అలా ఉండాలి. సో మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు, మేము చూడడానికి ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. రజనీకాంత్ స్టోరీ కొంత చిన్నగా చెప్తాను, బాగా కాదు ఎందుకంటే నేను అంత న్యాయం చేయలేను కాబట్టి ఏదో. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు తీస్తావా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోాలా ఇట్లా చిన్న పిల్లల్ని భయపెడితే ఏంటిదన్న పరిస్థితి? ఇంకా దానికి అంటే కరెక్ట్ న్యాయం నేను చేయలే. అర్థమైంది. అమ్మో, డైలాగ్ చాలా ఫ్యాన్ రా నేను వాస్తవంగా రజనీకాంత్ డైలాగ్. ఓకే, సో పాటలే కాదు యాక్టింగ్ కూడా ఇరుగా తీసేస్తారు అయితే. అమ్మ మొక్కాలన్నా మీకు. చాలా బాగా చెప్పారు. సో సాంగ్స్ ఏమన్నా పాడడం జరిగిందా అన్న మరి సినిమాలో? లేదురా ఇప్పటికి, అంటే పాడలే. ఇంకా ముందు ఏమైనా వస్తే పాడతాము, చూద్దాం. ఇంకా జర్నీ మాత్రం ఏంటంటే ఇంకా సింగింగ్ ఫీల్డ్లో ఎప్పటి నుండో సింగింగ్ ఫీల్డ్లో ఉన్నారా, జానపదం ఫీల్డ్లో. కానీ మనకి ఏంటంటే మావరాల ఎల్లమ్మ సాంగ్ మంగ్లీ గారితో చేయడం అనేది, దాన్ని ఆ సాంగ్ మనకు కొంత పేరు తీసుకొచ్చింది వాస్తవంగా. అంటే మావరాల ఎల్లమ్మ సాంగ్ అప్పుడు కూడా పేరు తీసుకొచ్చింది గత 10 సంవత్సరాలకు ముందు. కానీ ఇప్పుడు మంగ్లీ అక్కగారు అంటే ఆమెతోటి సాంగ్ అనేది, ఆమె కొంచెం ఫేమున్న వ్యక్తి కాబట్టి ఆమెతోటి తీసేసరికి మీరు కూడా నన్ను ఆ సాంగ్ చూసే కదా. అవునవును, సో ఎవరైనా కొత్తగా కనిపిస్తున్నారు అనుకున్నాను, బట్ ఇంత జర్నీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత సర్చ్ చేస్తుంటే నేను కరెక్ట్ కాదు, సో అరే షన్విత నువ్వు మిస్టేక్, ఈ కొత్త వ్యక్తి కాదు, చాలా పరిచయం ఉన్న వ్యక్తి, సో అలా తెలిసింది. సో ఇప్పుడు ఒక 2 లైన్స్ మావరాల ఎల్లమ్మ సాంగ్. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత చక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత చక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. కనుగుడ్లు ఎర్రాన కంటాము నల్లాన, కనుగుడ్లు ఎర్రానా, కనుగుడ్లు ఎర్రానా, భలే కనుగుడ్లు ఎర్రాన కంటాము నల్లాన, అలసి పన్నది నాగు పాము, అది ఎంత చక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. కొమిరెల్లి మల్లన్న కొమ్మాలు గొట్టంగ, కొమిరెల్లి మల్లన్న కొమ్మాలు గొట్టంగ, కొమిరెల్లి మల్లన్న, కొమిరెల్లి మల్లన్న, భలే కొమిరెల్లి మల్లన్న కొమ్మాలు గొట్టంగ, కొమ్మల్ల వన్నది పాము, అది కోరలిప్పిన నాగు పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. వారేవా ఏం వాడిలా అన్న. అసలు ఈ పాట రాయాలి మావరాల ఎల్లమ్మ, సో ఈ లిరిక్స్ అంతా ఎలా తీసుకున్నారన్న? అసలు వాస్తవంగా ఇది ఏంటంటే సేకరణ గీతం రా ఇది. చాలా వేదికల మీద కూడా నేను పాడాను. సో ఇది అమ్మ వాడుద్ది, కానీ ఇట్లా కాకుండా కొంత వేరు వాడుతారు అన్నమాట. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత చక్కనిదమ్మ పాము, మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. ఈ విధంగా
పాడతారు. అంటే చాలా పెద్ద మనుషుల దగ్గర ఇది రాజా తాత అని ఉంటాడు, ఆయన కూడా ఈ సాంగ్ను పాడతాడు. చాలా మంది నోట విన్నా, వేమగంటి ప్రసాద్ అన్న కూడా ఈ సాంగ్ చాలా చక్కగా పాడేవాడు. యాక్చువల్ ఏంటంటే ఈ ట్యూన్ అనేది ఈ ట్యూన్ వేమగంటి ప్రసాద్ అన్న నోట విన్నా నేను, ట్యూన్ మటుకు. కానీ సాంగ్ మాత్రం సేకరణ గీతం, ఇది రాసింది కాదురా. ఈ సాంగ్ చూసినప్పుడన్నా, సో నార్మల్ ఎవరన్నా తెలియని వాళ్ళు వింటే, వీడియో చూడకుండా వింటే ఏదో సినిమా సాంగ్ కావచ్చు అని అనుకుంటారు. బట్ ఆ తీసిన విధానం కానివ్వండి, వీడియో కూడా చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ నేను కూడా ఏంటి సినిమా సాంగ్ అనుకున్నాను, తర్వాత చూస్తే ఓకే బోనాల సాంగ్, ఎల్లమ్మ సాంగ్ అనేసి అప్పుడు అర్థమైంది. అన్న ఇప్పుడు ఈ సాంగ్ చూసుకుంటే ఎల్లమ్మకు రిలేటెడ్గా ఉంది కదా అన్న. మనం ప్రీవియస్ చూసుకుంటే రామురతోడు అన్న చేసింది సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఉంది, అది ఫోక్ వచ్చింది, అది డూపర్ హిట్ అయింది. ఓకే, దాని తర్వాత మూవీలో వచ్చింది, మజాకా మూవీలో వచ్చింది, బట్ సింగర్ చేంజ్ అయ్యారు. కానీ మూవీలోనైతే ఈ సాంగ్ తీసుకున్నారు. సో అలా ఏమైనా ఇప్పుడు వేణుగారు బలగం తర్వాత ఎల్లమ్మ సినిమా తీయబోతున్నారు కదా, సో దానికి రిలేటెడ్ ఉంది. ఇన్ కేస్ ఈ సాంగ్ని వాళ్ళు అడిగితే మీరు ఇస్తారా? లేదు అని అంటే ఎల్లమ్మ దేవత పైన సాంగ్ రాయండి అంటే రాస్తారా? తప్పకుండా అవకాశం వస్తే ఎల్లమ్మ తల్లి పైన సాంగ్ను కొత్తగా అయినా రాస్తాను. వేనన్నా అడిగితే మనం ఆ మాటల్లోనే అర్థమైపోయింది. ఓకే, మీకు ఎల్లమ్మ దేవత అంటే చాలా ఇష్టం? చాలా ఇష్టం. ఎల్లమ్మ అన్న ఇష్టం, మన కొమరెల్లి మల్లన్న అన్న ఇష్టం, వెమ్లాడ రాజా అన్న కూడా ఇష్టం. భక్తి కూడా బాగానే ఉన్నట్టుంది. చాలా శ్లోకాలు అష్టకాలు కూడా చదువుతా నేను. ఈ షూటింగ్ టైంలో మంగ్లీ అక్కతో ఎలా ఉండేది? మంగ్లీ అక్క ఎలా ఉండేది షూటింగ్ టైంలో? వాస్తవంగా ఏంటంటే, అంటే మనము ఈ ఏమనుకున్నా అంటే అక్క బిజీ ఉంటుంది కదా, అంటే కొంత రిసీవింగ్ అనేది ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. అంటే గత 10 సంవత్సరాలకు ముందు అక్క పరిచయమే, కానీ అప్పటికిప్పుడు అంటే అప్పుడున్నట్టుగా అక్క ఇప్పుడు అంటే ఫేమ్లో ఉంది కాబట్టి కొంత ఎట్లాగైనా కొంత సినిమాలో పాడడం కానీ కొన్ని భాషలలో కూడా పాటలు పాడింది అక్క, మంచి ఫేమ్లో ఉంది కాబట్టి కొంత బిజీగా ఉంటారు వాస్తవంగా. సో మనం ఏమనుకున్నామంటే ఇంకా రిసీవింగ్లో నార్మల్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ వాస్తవంగా మొక్కాలి ఆమెకి. ఎందుకంటే రిసీవింగ్లో ఏ తేడా రాలేదు. సారీ అన్న, నేను బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అని కొంత వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే సారీ కూడా చెప్పింది. అంటే ఆమె అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఆమె ద్వారా చాలా నేను నేర్చుకున్నా వాస్తవంగా. మీకు అంటే మీరు అడిగారు కాబట్టి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవాలి. ఈ మన బోనాల సాంగ్ రికార్డ్ చేస్తున్న టైంలో ఆమె కాలికి అంటే గాజు విరిగిపోయి అంటే పగిలి కూర్చింది అన్నమాట. కూర్చి అంటే బ్లడ్ వెళ్ళి అంటే నొప్పి పెట్టినా కూడా ఆమె ఆ రోజు డ్యాన్స్ చేయకూడదు, ఆ ప్రోగ్రామ్ ఆపలే వాస్తవంగా. కానీ ఆపల, ప్రోగ్రామ్ కంటిన్యూ చేసింది. నిజంగా హ్యాట్సాప్. అంటే కష్టపడే తత్వంలో ఆమెను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇంత బిజీ షెడ్యూల్లో మావురాలు ఎల్లమ్మ షూట్ జరుగుతున్న టైంలో ఆమె చెన్నైలో 3 సాంగ్స్ పాడి వచ్చి మార్నింగ్ వచ్చి షూట్ చేసుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళింది అదే నైట్. నిజంగా చూస్తే అంత బిజీ ఉన్నా కూడా రిసీవింగ్లో కానీ మాట్లాడే విధానంలో కానీ కొన్ని విలువైన విషయాలు కూడా ఆమె ద్వారా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఆమె సింగర్గా మనకు సింగర్గా అన్నట్టు మనకు తెలుసు. మంచి క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సర్, చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. రెండోది ఏంటంటే ఇంకా సింగర్ అంటే మనం ఏమనుకుంటాము, సింగింగ్ అంటే సింగర్ అక్క అని తెలుసు. ఆమె యాక్చువల్లీ టీచర్, అంటే సంగీత టీచర్. చాలా మందికి కూడా సంగీతం నేర్పించింది. ఆమె నుండి బాగా నేర్చుకున్నాను నేను. అంత స్థాయికి ఎదిగినా కూడా ఇంత సింపుల్గా ఉండడం కానీ, ఎవరిని అంటే ఇబ్బంది పెట్టకుండా రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆమెతోటి ఆ ప్రోగ్రామ్ చేస్తే చాలా ఆనందాన్ని పొందిన, మర్చిపోలేని రోజు వాస్తవంగా ఆ రోజులో. ఇంకా మళ్ళీ కూడా ఇంకొక సాంగ్ చేస్తా త్వరలో అక్కతోటి, మంచి సాంగ్, సూపర్ హిట్ సాంగ్ చేయబోతున్నాం త్వరలో. అన్న ఇట్లా సాంగ్ చేద్దాం అనేసి అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయితే ఫస్ట్ నక్క శ్రీకాంత్ బ్రదరు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ చేశారు, ఎల్లమ్మ సాంగ్. ఓకే, అవునవును.
సో ఆ సాంగ్ చేస్తున్న టైంలో ఈ మావురాలు ఎల్లమ్మ సాంగ్ కూడా చేయాలి, ఆ సాంగ్ బాగుంది అని శ్రీకాంత్ తోటి మాట్లాడడం జరిగింది. నక్క శ్రీకాంత్ సిరిసిల్ల బ్రదర్ ఫ్రెండ్. అవునవును తెలుసు. సో అక్క ఇది కుమార్ అన్న సాంగ్ నాకు అంటే అన్న హెచ్ఎండికి వాడిండు, అన్న నెంబర్ నా దగ్గర ఉందని నాకు ఫోన్ కలిపి మాట్లాడిచ్చాడు అక్కతోటి. చూస్తే ఆయన ఫోన్ చేస్తే నేను బస్సులో వెళ్తున్నా. సో అన్న ఏం సంగతులు ఏమి ఫోను బాగున్నారా అని జనరల్గా మాట్లాడుకుంటే, అన్న మంగిలక్క మాట్లాడతా అంటే నమ్మలేని నిజాలు చెప్తున్నావు ఏంది అని నేను అన్న. నమ్మొచ్చు నానన్న. లేదన్న నిజమే అక్క దగ్గరే ఉన్నా అంటే అక్క తీసుకొని మాట్లాడింది. అన్న మన మావురాలు ఎల్లమ్మ సాంగ్ను చేద్దామన్న మన ఛానల్లో అంటే రా అన్న ఒకసారి హైదరాబాద్ వచ్చి మాట్లాడదామండి. కానీ నేను సరే అక్క అని చెప్పి అన్న. సో మళ్ళీ ఒకసారి కాల్ చేసి వచ్చే అన్న అంటే నేను వెళ్ళిన రోజే రికార్డింగ్ అదంతా ఇంకా ఆమె బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి అప్పుడే అది చేసింది. సో జర్నీ అక్కతోటి మంచి జర్నీ, మంచి వాస్తవంగా మనం ఎంత బిజీ అయినా కూడా ఎంత బిజీ ఒక వ్యక్తి ఎంత బిజీ అవుతుండు అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఆరోగ్యం పరంగా కానీ టైంకు తిండి లేకపోవడం కానీ కొన్ని ఉండవు. సో ఆమెను చూసి నేను అవి నాకు కొన్ని చెప్పింది. అవన్నీ బిజీ అయిన కొద్దీ ఇంకా అవన్నీ కూడా టైంకి ఉండదన్న, వాటికి మనం ఓర్చుకోవాలి ఇంకా అని చాలా నేర్చుకున్నా ఆ అక్క ద్వారా. వాస్తవంగా ఫుల్ హ్యాపీ అనిపించిందిరా. ఎక్కడ కూడా నాకు ఇంకా అంటే ఫస్ట్ మనకి డ్యాన్స్ అక్కతోటి చేయడం కదా అని కొంత నేను భయపడ్డా వాస్తవంగా. అన్న నువ్వు చేయాలన్నా, నువ్వు బాగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు ఎంకరేజ్ చేసింది. ఇట్లా చేయి అని చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. అంటే ఫేమ్లో ఉన్న వాళ్ళు ఇట్లా సో అట్లా అంత కలుపుకోలు ఉంటారు నేనైతే అనుకోలేదు. అంటే అంత మంచిగా ఉంది. సో చాలా నైస్. మంగ్లీ అక్క గురించి ఎవరికి డౌట్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, నాకైతే ఒక చిన్న డౌట్ ఉన్నది. సో మంగ్లీ అక్క చూస్తే నన్ను తిట్టుకోవద్దు. ఇప్పుడు చాలామంది ఎవరైనా సరే, యాక్టింగ్ అయినా సరే, సింగింగ్ అయినా సరే, లేదు సాంగ్స్ రాసేటప్పుడు అయినా సరే, ఫస్ట్ అటెంప్టే ఎవరు అంత పర్ఫెక్ట్ చేయరు. సో టేక్స్ తీసుకోవడం, మళ్ళీ మళ్ళీ రాయడం, సో మళ్ళీ మళ్ళీ యాక్ట్ చేయడం, ఇది జరుగుతుంటుంది. సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు మంగ్లీ అక్క ఎన్ని టేక్స్ తీసుకుంది? సో ఇది ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలుసు, ఎందుకంటే మేము వచ్చి రికార్డింగ్ చూడలేము కాబట్టి. సో ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అసలు టేక్స్ కాదు, ఒక రెండు సార్లు. అక్కడ ఏంటంటే ఒక లిరిక్ కొంత క్లారిటీ అర్థం కాక ఒకసారి అట్లా అన్నది అంతే. ఒక 2 సార్లు పాడేసింది అంత ఈజీగా, అంత ఒక గంట టైం పట్టలే. సో తొందరగా పాడేసిందిరా. నేను స్టన్ అయినా. ఇంత అంటే అంత మెమొరీ ఆమెకు, లిరిక్ను కూడా. సో పాటను రాసుకుందిరా. అంటే ఆమె అంటే నేను నేర్చుకునేది అంటే పాటను స్పష్టంగా రాసుకొని ఆ లిరిక్ను కాసేపు చూసుకుంది ఫస్ట్. అన్న ఒకసారి చెప్పన్న ట్యూను అని అన్నది. నేను చెప్పేసిన. సో గిట్ల అక్క అంటే ఓకే అక్క, ఇక్కడ గిట్ల కాకుండా గిట్ల అయితే బాగుంటుందేమో అక్క, ఒకసారి చూడండి అని చెప్పిన. బస్ పాడేసింది అంతే. కొమరెల్లి మల్లన్న అని అంటది కదా, అదొకసారి అట్లా అని చూడండి అక్క, ఎట్లుంటది, కొంత వేరియేషన్లో డిఫరెంట్ బాగుంటుందా, ఒకసారి చూడండి అని చెప్పిన. ఇదే పాడేసింది. అన్న బాగుంది ఓకే ఆ టేక్ అని చెప్పేసి జస్ట్ 2 టేక్లలో పాడేసింది అంతే. అంటే వీళ్ళు ఏంటంటే ఒక సాంగ్ను దాని ఫస్ట్ లిరిక్ రాసుకొని దాని మీద రిహార్సల్ లాగా కొంత చేసుకుంటారు ఫస్టే. చేసుకొని తర్వాత ఆడికి వెళ్ళి ఒకసారి అంటే విని చేస్తారన్నమాట. అంటే అంత వాళ్ళు అంటే ఆమె కంటిన్యూగా రెగ్యులర్గా మంచి సింగరు, సంగీత పరంగా సంగీతం నేర్చుకొని ఉంది కాబట్టి సో అవలీలంగా తొందరగా పాడేసిందిరా. నేనే స్టన్ అయినా వాస్తవంగా. ఫ్రీగా కూడా ఎంత ఫ్రీగా ఉంటుందంటే మొక్కాలే ఆమెకు నిజంగా. నేను అంటే అంటే ఇప్పుడు చూడకముందు మనం ఏమో అనుకుంటాం కదా జనరల్గా, ఎట్లుంటారో బిజీగా ఉంటారో అట్లా ఇట్లా అనుకుంటాం కదా. చూసిన తర్వాత ఇంకా మనతోటి ఫ్రీగా ఉంటుందో ఉండదో అనుకున్నా కానీ చాలా మంచి జర్నీ అక్కతోటి.
చాలా సంతోషం అనిపించింది. ఓకే. సో ఎక్కడ కూడా చిన్న తేడా కూడా నాకు అక్క ద్వారా అనిపించలే. కొంత విసుగుపడు అట్లాంటివి. కానీ ఆమెనే నేను కొంత నాకు చేస్తలే అని భయపడుతున్నా, నువ్వు భయపడకన్నా మంచి చేస్తున్నావు అని ఎంకరేజ్ చేసి. బట్ బాగా చేశారు మీరు కూడా, చాలా బాగుంది సాంగ్ లో. ఇంకేంటంటే కొంచెం మొహమాటం అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి రఫ్ ఆడిచ్చేస్తారు ఒక్కొక్కరిని. ఓకే. సో కొరియోగ్రాఫర్ ఎందుకు, నేనే స్టెప్స్ చెప్పేస్తా అంటారు. కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఒక గుర్తొచ్చింది. ఈ సాంగ్ కొరియోగ్రాఫరు మన ఈశ్వర్ అన్న, ఈ కోర్టు మూవీ కథలు చెప్పారా? రైట్, ఆ కొరియోగ్రాఫర్ మన సాంగ్కి. అచ్చా, ఓకే. మౌరాలిలో మా సాంగ్కి ఆ కొరియోగ్రాఫర్. ఎందుకంటే మీరు కొరియోగ్రాఫర్ అన్న తర్వాత మనం ఆయనను కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని గుర్తు చేసిన. బాగా చేశారు కొరియోగ్రాఫర్, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఓకే అన్న, నేను ఒకటి అడుగుతా, కుల్ల చెప్పేసేయాలి. చెప్తారా? ఓకే, మనసులో ఏం పెట్టుకోదు. నాకు భయం అవుతుంది మరి. లేదు, అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది కాబట్టి మనం కాంట్రవర్సీ అవ్వద్దు. బట్ అక్కడ ఏంటి అనేది నువ్వు చెప్పేసి. సో మంగ్లీ అక్క ఈ సాంగ్కి ముందు బర్త్డే జరిగింది కదన్న. సో బర్త్డే పార్టీకి మీరు వెళ్ళారా? అసలు ఈ సాంగ్ ఎప్పుడు షూట్ చేశారు, ముందా లేకపోతే తర్వాత? వాస్తవంగా ఏంటంటే బర్త్డే పార్టీకి నేను వెళ్ళలేదు. సో బర్త్డే పార్టీకి 2-3 days ముందు నాకు నక్క శ్రీకాంత్ బ్రదర్ ఫోన్ చేసిండు. అప్పుడే అక్క మాట్లాడింది. కరీంనగర్లో పాటల పల్లెకిలో 12 గంటల ప్రోగ్రాం, నేర్నల్ల కిషోర్ అన్న. గత వారం 10 రోజుల ముందు నుండి కూడా మేము ఆ ప్రోగ్రాం బిజీలో ఉన్నాం. కరీంనగర్లో ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేయాలనే బిజీలో మనం ఉన్నాం వాస్తవానికి. సో అక్క ఫోన్ చేసిన 3 రోజులు బిఫోర్గా మనకు ఫోన్ చేసిండు. ఎగ్జాక్ట్లీ మనకి పాటల పల్లకి ప్రోగ్రామ్ రోజే ఆమెది బర్త్డే. అంటే బర్త్డే విషయం అనేది మనకు చెప్పలే. బర్త్డేకి రమ్మని కూడా మనకు ఇన్విటేషన్, సాంగ్ గురించి రండి అని ఒకసారి మాట్లాడదాం అన్నారు. వాస్తవంగా బర్త్డేకి మనం వెళ్ళలేదు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలియదు. కానీ మనం అంటే నేను అక్కను ఏమన్నా ఒకసారి అడిగాను, అక్క ఇది అంటే ఇంకా అది మనం ఏం చేద్దాం, అక్కడ తప్పిదం ఏం జరగలేదు. ఇప్పుడు తప్పిదం జరగలేదంటే కూడా మీడియా ముందు మనము ఏదో ఆమెకు సపోర్ట్గా మాట్లాడినట్టు ఇట్లా పోతాయి అంచనాలు, అంటే జనరల్గా. కానీ వాస్తవంగా ఏంటి అంటే ఇంకా మనం చూసిన ఇంటర్వ్యూస్ కూడా, అంటే నేను వెళ్ళలే కానీ మనం చూస్తాం కదా, అయ్యో ఇలా జరిగింది, ఇంకా నాకు సాంగ్ కూడా నాకు ఫోన్ చేసింది కదా అక్క, ఇంకా అది క్యాన్సల్ ఏమో అని కూడా అనుకున్నాను నేను. ఇంకా మళ్ళీ ఫోన్ రాదేమో అనుకున్నా. కానీ నాకు తెల్లారి చేసింది, అంటే మన ఈ పాటల పల్లకి ప్రోగ్రామ్ అయిపోయిన తెల్లారి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్న హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారని ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత వెళ్ళినా, ఇంకా అది జరిగినాక అంతా 2-3 రోజులలోనే ఈ గ్యాప్లే నేను వచ్చేసిన పాట రికార్డింగ్ జరిగింది. సో అంటే మనకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారంటే, ఈ టెస్ట్ చేస్తే ఎవరికి పాజిటివ్ అనేది రాలేదనే మనకు తెలిసింది. కానీ ఇంకా మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ద్వారా, అంటే పర్మిషన్ ఒకటి తీసుకోలేదని అది కొంత అది అయింది. కానీ అక్కడ ఎవరికి కూడా పాజిటివ్ అనేది రాలేదు కదరా. అంటే జనరల్గా వాళ్ళు ఒక్కరికి ఎవరికో వచ్చింది అనేది మనకు ఆ మీడియాలో చెప్పారు, చెప్తే విన్నాము. సో అది కూడా అక్కడ తీసుకున్నది కాదనేది కూడా మనం విన్నాం వాస్తవంగా. సో కనుక మరి దాన్ని అలా టెలికాస్ట్ చేయకుండా వేరే ఇప్పుడు అక్కడ ఇది తీసుకున్నారు అది తీసుకొని అన్నవి కూడా కొందరు వ్యూస్ గురించి కూడా ఛానల్ వాళ్ళు రకరకాల కొన్ని మంచి ఛానల్ ఉన్నాయి. అట్లా మనం అంటే కొన్ని ఛానళ్ళు వ్యూస్ గురించి కూడా రకరకాలుగా వాడినరు. మరి ఇంకా అది అక్కడ ఏం జరిగింది అనే విషయానికి మనమైతే పర్టిక్యులర్గా మనం వెళ్ళి చూసిన వాళ్ళం కాదు. ఏం చూసినా లైవ్లా చూసినాం. మళ్ళీ అక్కని అడిగితే కూడా అక్కడ ఇదేం లేదన్నా వాస్తవంగా ఇట్లా జరిగిందని చెప్పింది. నేను అడిగిన, అక్క ఏందక్క ఇలా అంటే జరిగింది కదా అంటే చెప్పింది, అన్న ఏం చేద్దాం, మనం ఏం చేయలే కనుక ఏం చేద్దామన్నా దళితుల మన యూస్ అని ఇట్లా మాట్లాడింది. ఓకే. ఇంకా ఏంటంటే ఇంకా మంచి పేరున్న వ్యక్తి, కానీ అట్లా కావాలని చేసింది కాదు. సో కనుక ఇంకా ఏమైనా కూడా కొంత ఫేమ్లో వచ్చిన వాళ్ళది కదా కూడా దృష్టి ఉంటుంది కదా అందరిది. సో ఇక అది ఏ కారణమే అని కూడా మనం అనుకోవచ్చు. సో నేను మీడియా ముంగా మీరు అనుకోకుండానే అడిగారు, నేనేదో ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్టుగా కాకుండా, అంటే జనరల్గా ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాన్ని మాత్రమే మాట్లాడతాను. నేను ఏది కల్పితాలు చెప్పడం అవసరం నాకు లేదు.
సో ఆమెతోటి జర్నీ చేసి నేను అడిగాను కాబట్టి, ఆమెను కూడా అడిగాను కాబట్టి ఆమె చెప్పిన విషయాలు అన్న అదేమో ఇట్లా అన్నాం. అంతకుముందు కూడా మనం ఇంటర్వ్యూలో అది చూసినాం, లైవ్లో చూసినాం కాబట్టి అదిరా. నేనైతే అప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళలే, ఇంకా ఆ బిజీ లేకపోతే ఏమన్నా ఇంటిమేషన్ వస్తే వెళ్ళేవాడిని కావచ్చు, రండి బర్త్డేకి కానీ ఇట్లా అంటే వెళ్ళేవాడిని కావచ్చు, కానీ నాకు ఆ కాల్ రాలేదు. మళ్ళీ నేను నేర్నల్ల కిషోర్ అన్న నిరుద్యోగ కళాకారుల గురించి మంచిగా గుర్తు చేశారు. ఇప్పుడు ఈ పాయింట్, నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు రావాలని నేర్నల్ల కిషోర్ అన్న చాలా రోజుల నుండి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటుండు. పాటల పల్లకిలో 12 గంటల ప్రోగ్రామ్ అని 31 జిల్లాలలో ఒక్కొక్క జిల్లా వైజ్గా ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తుండు. మొన్న కరీంనగర్ జరిగింది, మొన్నటికి మొన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా జరిగింది, నాగర్ కర్నూలులో జరిగింది, ఇట్లా వరంగల్లో జరిగింది. ఇట్లా 31 జిల్లాలలో కూడా ప్రోగ్రామ్ అనేది జరుగుద్ది. 27 తారీఖు రోజు ఆదిలాబాదు జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, మనకి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేర్నాల కిషోర్ అన్న మీడియా సమక్షంలో, మీడియా వాళ్ళను రప్పించి మీడియా సమక్షంలో ఉద్యోగ కాల్ లెటర్స్ అన్నకున్ను రమాదేవి, అంతలుపుల రమాదేవి, ఆ నేర్నాల రమాదేవి అక్కకి వచ్చిన లెటర్లని మీడియా సమక్షంలో చింపి పడేయడం జరిగింది. ఎందుకు చింపి పడేసిండంటే, నిరుద్యోగ కళాకారులు చాలా మంది ఉన్నారు, అందరికి కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు రాని ఉద్యోగం నాకు అవసరం లేదని మీడియా పక్షాన చింపి వేసిన వ్యక్తి నేర్నల్ల కిషోర్ అన్న. హ్యాట్సాప్ వాస్తవంగా అన్నకి. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ స్వార్థం గురించి చూసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, కానీ ఆయనే ఇప్పటి వరకు కూడా కళాకారుల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి నేర్నాల కిషోర్ అన్న. ఎన్నో ఉద్యమాలలో లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపిన చరిత్ర నేర్నాల కిషోర్ అన్నది. తెలంగాణ రాకముందే అనేక తెలంగాణ పాటలు రాసిన వ్యక్తి నేర్నల్ల కిషోర్ అన్న. నేర్నల్ల కిషోర్ అన్న అని మీరు అంటున్నారు కాబట్టి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, సంపతిగాడు సామిగాడు అశోకుగాడు అందరం కలిసి సింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టెదేలితే దడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, తల్లి నీ ఓడి నిడిసిపెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టిన బతుకు తెరువు కొరకు బాట పట్టిన పొట్ట చేత బట్టి పట్నం వచ్చిన యాడున్న గాని నిన్ను మరవనమ్మ, ప్రేమగల్ల పల్లె తల్లి రోమాయమ్మ, ప్రేమగల్ల పల్లె తల్లి రోమాయమ్మ. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. ఇంత అద్భుతమైన సాంగ్ను, చాలా బాగుందన్న సాంగ్. అట్లనే బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా అని జవాన్ల గురించి రాసిండు. అద్భుతమైన పాట. ఇప్పటి వరకు కూడా ఆ పాటను బీట్ చేసిన సాంగ్ లేదు వాస్తవంగా. తర్వాత గుడుంబ కుండబెట్టకి లెంబడోళ్ళక్క, పారాని ఆరలేదు చెల్లెలా, ఇట్లా చాలా సాంగ్స్ రాసిండు. నగారే మోగింది అనే కళా బృందం ద్వారా వడ్లకొండ అనిల్ కుమార్ అన్న కావచ్చు, తర్వాత వేమగంటి ప్రసాద్ అన్న కావచ్చు, నేర్నల్ల కిషోర్ అన్న కావచ్చు, చాలా పేరు తీసుకొచ్చిన పాటలు నగారే కళా బృందంలో ఉన్నాయి. సో అన్న గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, ఒక ఉద్యమాన్ని భుజాన పైన వేసుకొని అందరికీ కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంగా ఆయనే పోరాడుతుండు. సో అందుకని అన్న పాటలను గుర్తు చేసుకొని పాడడం జరిగింది. అదేవిధంగా నేర్నల్ల కిషోర్ అన్నను మొన్న సాంస్కృతిక సారథి ముఖ్య సలహాదారులుగా అన్నకు ఒక పోస్ట్ వచ్చింది. నేర్నల్ల కిషోర్ అన్న గారికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో నేను ఫ్రెండ్ జలపతి గారు ఇద్దరం కలిసి నేర్నల్ల కిషోర్ అన్నను కలవడానికి వెళ్ళడమైనది. సో
చిన్న శాల్వా తీసుకొని అన్నకు సన్మానిస్తామని హైదరాబాద్ వచ్చినాం. వాస్తవంగా ఏంటంటే అన్న వేరే కాడు ఉండే, ఫోన్ చేయగానే ఆ పని పక్కకెట్టి వచ్చాడు. అంటే ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే కొంతమంది ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళు ఏంటంటే బిజీ లేకున్నా బిజీ ఉన్నామని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉంటారు. కానీ అన్న అలా కాకుండా ఆ ఉన్న పనిని పక్కకెట్టి వచ్చి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళి మాకు భోజనం పెట్టించి మీరు ఈ నైట్ వెళ్ళొద్దు తమ్మి అని చెప్పి పడుకోబెట్టి పొద్దున స్నానం చేయించి కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా స్నానం చేసి శుభ్రంగా టిఫిన్ చేసి తమ్మి ఇక మీరు ఉంటా అంటే ఉండండి అంటే అన్న సంతోషం అన్న అని చెప్పి మేము అన్న శాల్వతో సన్మానించి వెళ్ళడం అయింది. అంటే ఎందుకు చెప్తున్న ఈ ప్రస్తావన అంటే కళాకారుల పట్ల అన్నకున్న గౌరవం ఇలాంటిది అని గుర్తు చేసుకోవడానికి ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాను. అన్న కానీ రమాదేవి అక్క కానీ కళాకారులను చాలా విలువ ఇస్తారు. ఈ సిటీలో ఎట్లుంటుంది అంటే ఇంకా వేరే విధంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఆ విధంగా అంటే మంచిగా రిసీవ్ చేసుకొని మనను ఇంటి దగ్గర ఉంచుకొని ఇంత భోజనం కడుపు నిండా అన్నం తినబెట్టి పడుకోబెట్టి పొద్దున టిఫిన్ పెట్టి మంచిగా సాగనంపారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కళాకారుల మీద అపారమైన గౌరవం ఉంటుంది అన్న వాళ్ళకి. మిగిలిపోయిన కళాకారులందరికీ కూడా ఉద్యోగం రావడానికి నేర్నాల కిషోర్ అన్న గారు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఈహా టీవీ ద్వారా నేను విన్నవించుకుంటున్న ప్రభుత్వాన్ని ఆ మిగిలిపోయిన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నా. చాలామంది కూడా తిండి లేక ఏమి ఉపాధి లేక చాలామంది కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలా ఆనందాలతో ప్రభుత్వాన్ని అంటే చేస్తుందనే నమ్మకము మాకున్నది. ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈహా టీవీ ద్వారా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు కళాకారులకి ఉద్యోగాలు కావాలని చాలా ఉద్యమాలు జరిగాయి. సో ఇది అడిగితే మీరు హట్ అవ్వద్దు కాను. సో చాలా మందికి జాబ్స్ వచ్చాయి, బట్ మీరు ఉద్యమాలు చేశారు, బట్ మీకు రాలేదు ఎందుకన్నా? రీజన్ ఏంటి? రైట్, మంచిగా అన్నారా. వాస్తవంగా నాలాంటి కళాకారులు నేనే కాదు, ఒక కుమారే కాదు, ఇట్లా చాలా మంది కళాకారులు కూడా వేదికల మీద పాడి తిండి తికాన లేకుండా ఎన్నో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి చాలా మంది కూడా ఉద్యోగాలు రాలే. నాతోటి కోరస్ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు ఇది ఏది ఎంతవరకు కరెక్ట్ అంటావు? వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలే. సో నాతోటి కోరస్ ఇచ్చిన వాళ్ళకి వచ్చి నాకు రాకపోతే చాలా బాధ అనిపిస్తుందా లేదా? అంటే ఏదైనా అంటే ఇప్పుడు నేను వాడిన పరిస్థితి బట్టి నేను కళాకారున్నా కాదా నీకు గుర్తుండిపో అంటే నీకు తెలియాలి. రసమయ అన్నతోటి కూడా నేను ప్రోగ్రామ్ చేసిన రోజులు ఉన్నాయి, గద్దర్ అన్నతోటి చేసిన రోజులు ఉన్నాయి. చాలా మంది కావాలని టార్గెట్ చేశారా మరి ఎవరైనా? అంటే టార్గెట్ అని కాదు, కానీ 550 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ అయినాయి, అంటే పూర్తిగా నిండిపోయినాయి అనేది మనకు. అంటే నేను మాకు అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే శోభక్క గారు ఉండే, శోభక్క ద్వారా మా ఈ లెటర్ ప్యాడ్ మీద ఆమె కొంతమంది పంపింది అన్నమాట. ఒక 15 మంది దాకా పంపింది. సో మనం ఏమనుకున్నామంటే ఇక 15 మందికి ఉద్యోగాలు ఇంకా ఆమె లెటర్ ప్యాడ్ ద్వారా ఉన్నాయి కాబట్టి 100% మనం వస్తాయి అనే ఉద్దేశంగా మనం ఇంకా ఆ కాన్ఫిడెంట్ తోటి మనం ఉన్నాం. ఆ లెటర్ ప్యాడ్లో ఉన్న పేర్లే ఒక్కరికి కూడా రాలేదు. నాతోటి కోరస్ ఇచ్చిన వాళ్ళకి వచ్చినాయి. అంటే నేనేమంటున్నా అంటే వాస్తవంగా సాంస్కృతిక సారథిలో 550 పోస్టులు ఇచ్చారు. ఆ 550 పోస్టులు ఇచ్చిన దాంట్లో కొందరు నిజమైన కళాకారులు ఉన్నారు, ఉద్యమ కళాకారులు ఉన్నారు, కానీ అందరికి మాత్రం ఉద్యమ కళాకారులు కాదు. అసలు కళతోటి అవగాహన లేని వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగంలో ఉన్నారు. సరే, ఇప్పుడు వచ్చింది, ఇక గతం నడిచింది, దాన్ని మనం ఏం చేస్తాంలే. 550 పోస్టులు ఉండగా కూడా ఇంకా మిగిలిన కళాకారులకు కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంగా నేర్నాల కిషోర్ అన్న గారు పోరాడుతుండు. రావాలని కూడా ఈ ఈహా టీవీ ద్వారా నేను కూడా కోరుకుంటున్నారమ్మ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సరే, కొంచెం సేపు ఈ ఉద్యమాలు ఇదంతా పక్కకు పెట్టేద్దాం. సో ఫోక్ సాంగ్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా సో అది హిట్ అవ్వాలి, అది ఏ మీనింగ్ తోటి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇది అంత అవసరం లేదు. సో కొన్ని చూసుకుంటే వల్గర్ లాగా ఉంటున్నాయి, వల్గర్ చాలా యూజ్ చేస్తున్నారు. బట్ వాటి గురించి మీరేం చెప్తారన్న? వాస్తవంగా ఏంటంటే జానపదం అంటేనే
పదాలు ఏవైనా మనం అల్లిక చేయొచ్చు. ఉమ్, జానపదంలోనే కొంటెతనం ఉంటుంది, జానపదంలోనే నడవడి ఉంటుంది, జానపదంలోనే ముచ్చట పెట్టుకున్నట్టు కూడా పాటలు ఉంటాయి. ఉమ్, అంటే పల్లె నుండి పుట్టిన పాట ఇప్పుడు పయనమై ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి పాటలు జానపదాలు. ఉమ్, సో పల్లెలలో అంటే కొంటెక కూడా ఉంటాయి, ఉమ్. దాన్ని మనం తప్పుగా అనుకోరాదు. అంటే జానపదాలు అంటేనే అన్ని రకాలుగా ఉంటాయి, కానీ కొందరు రచయితలు ఇంకా కొన్ని వర్డ్స్ యూజ్ చేసి రాస్తున్నారు. సరే, ఇంకా దీన్ని మనం తప్పు పట్టరాదు. ఆ జానపదంలో జానపద పాటలు ఏ విధంగానైనా అది ఉండొచ్చు. ఓకే అన్న. సో ఇప్పుడు ఒక జవాన్, ఇక్కడ మనకు చూసుకుంటే సో రైతు, ఇద్దరిని కంపేర్ చేస్తారు. సో రైతు మనకి తిండి పెడితే జవాన్ మనకి సో అండా దండ అంటారు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక పాట పాడాలి అంటే ఏం పాట పాడతారు? నిర్మల కిషోర్ అన్న రాసిన పాట. ఉమ్, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. చాలా బాగుందన్న సాంగ్. నిర్మల కిషోర్ అన్న రాసిండ్రా. చాలా వేదికల మీద ఈ పాటలు వాడుకున్నాం, చాలా కళాకారులు వాడుకున్నారు, చాలామంది కూడా. అద్భుతంగా ఉంది పాట. కన్నా ఈ పాటలు అని కాదు, గుడంబకుండా పెట్టకి చాలా మంచి సాంగ్స్ రాసిండు. నగారం మోగిందంటే అప్పటి రోజులలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆల్బమ్ అది, నగారే మోగింది. ఓకే. సో కుమార్ అన్న అంటే, కుమార్ అన్న పాటలు పాడతాడు, పాటలు అంటే ఇష్టం, ఇక్కడ వరకు తెలుసు. తర్వాత కొంచెం ఇంకా ఏంటి అని తెలుసుకుంటుంటే సో వ్యవసాయం అంటే కూడా ఇష్టం అని తెలిసింది. సో ఇన్ని పనులన్నిట్లలో మీకు వ్యవసాయం అన్న పాట అన్న అంటే చాలా ఇష్టం అంట. సో ఈ పాటలకు కొంచెం పక్కకు పెట్టి వ్యవసాయం ఎందుకు ఇష్టం ఏంటి ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. రైట్. అయితే రైతు ఈరోజు రైతు అంటే జవాను, జై కిసాన్. జవాన్ ఏమో మన దేశాన్ని కాపాడే వ్యక్తి జవాన్ అయితే, మన దేశాన్ని ఇంత ముద్ద తింటున్నామంటే కిసానే, అంటే రైతే కారకుడు. కాబట్టి రైతు ఎప్పుడు కూడా నేను ఈ వ్యవసాయం చేసి నేను గొప్పవాడిని కావాలని అనుకోడు. సో నేను బతికి కొంత దేశానికి నా వంతు కొంత దినుసు అందిస్తే చాలనుకునే వ్యక్తి రైతు వాస్తవంగా. సో అందుకని ఈ రైతు కష్టము ప్రతి ఒక్కరికి చెందుతుంది, అందరికీ కూడా చెందుతుంది. కాబట్టి రైతు అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం. ఇప్పుడు మట్టిలో మనం పండించి గిన్నెని వడ్లేస్తే అది బస్తాల కొద్ది వెళ్తాయి, ఆ బస్తాలతోటి వడ్లను కూడా మనం ఎక్కడికో పంపిస్తాం జనరల్గా. సో రైతు అనే వ్యక్తి ఎందుకు ఇష్టం అంటే, రైతుతోటే ఈ దేశం అంతా కూడా నడుస్తుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా, ఏ పంటలైనా కూడా రైతే పండిస్తాడు కాబట్టి. సో అందుకని నాకు రైతు అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం. సో అందుకని నేను ఎక్కువ వ్యవసాయాన్ని ఇష్టపడతాను. ఈరోజు మనం ఈ మానవాళిగా బతుకుతున్నామంటే ఏదో రకంగా మనము రైతు ద్వారానే, రైతు పుణ్యమానే బతుకుతున్నాం. అవునా కాదురా? సో కనుక అందుకని రైతు అంటే ఇష్టం. 4 ముద్దలు మన నోట్లోకి పోతున్నాయంటే దానికి రైతే కారణం. ఒకసారి లాస్ వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు రైతు. సో ఈ సంవత్సరం వండకపోయినా కానీ ఇంకొక సంవత్సరం వండుద్దని ఆశ కొద్దీ జీవిస్తాడు. కానీ నేను ఎప్పుడు గొప్పవాడిని కావాలి అని అనుకోని రైతు వ్యవసాయం చేయడు. పండినా పండకున్నా దాన్ని వ్యవసాయాన్ని ఇష్టం కొద్ది చేసే వ్యక్తి రైతు. సో కనుక రైతుకు హ్యాట్స్ ఆఫ్. అందుకని నాకు వ్యవసాయం అంటే ఇష్టం రా. ఓకే. ఇప్పుడు ఎవరైనా చూసుకుంటే మనకి ఒక సాంగ్తో ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఊరు వదిలేసి సిటీకి వచ్చి సిటీలోనే సెటిల్ అవ్వడం, సో వేరే వేరే అవకాశాల కోసం ట్రై చేయడం, ఇలా చూస్తూ ఉంటాం. అండ్ జర్నీ కూడా చాలా మందిని అలానే ఉంటుంది. బట్ మీరు ఇంత మంచి పేరున్నా కానీ అక్కడే కరీంనగర్లో ఉంటూ, ఊర్లో ఉంటూ
ఆ మట్టిలో ఆ వ్యవసాయం చేసుకుంటూనే ఇక్కడ వచ్చి పాట పాడినా సరే మళ్ళీ అక్కడికే వెళ్తారు మీరు. సో ఎవరైనా అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు, ఎందుకు కుమార్ ఇక్కడ ఉంటున్నావు, సిటీకి వచ్చేసే అని. సిటీలో ఉన్న వాళ్ళు ఇంత మంచి పేరు వచ్చినా కానీ సిటీలోనే ఉంటున్నారు అని కొంతమంది కించపరిచిన రోజులు కూడా ఉంటాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ఆ మట్టే జీవితం అని చెప్తారా ఏంటి అసలు మట్టి గురించి? వాస్తవంగా ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి ప్రకృతి సిటీలో ఉండదు. పల్లెటూరులో ఉన్నటువంటి మానవ సంబంధాలు సిటీ కల్చర్లో ఉండవు. ఉదాహరణకు సిటీలో మన పక్కింటి వాళ్ళకి ఏం జరుగుతున్నా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు. అదే పల్లెటూరులో ఏదైనా పక్క వాళ్ళకి ఏమైనా జరిగితే అక్కడ ఉన్న వ్యవస్థ అంతా వచ్చి అక్కడ చేరుతారు. అంటే మానవ సంబంధాలు పల్లెటూరులో ఉన్నట్టుగా సిటీలో ఉండవు. ప్రకృతిని చూసుకున్నట్టుంటే స్వచ్ఛమైన గాలి కావచ్చు, స్వచ్ఛమైన వాతావరణం పల్లెటూరులో ఉన్నట్టుగా సిటీలో ఉండదు. అదేవిధంగా ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీని పోషించాలి అంటే నేను సిటీకి వస్తే, ఇప్పుడు అమ్మ ఉందిరా, అమ్మ ఓల్డ్ ఏజ్, ఆమెకు సిటీ కల్చర్ పడది, నచ్చదు. సో అమ్మ గురించి కూడా నేను విలేజ్లో ఉండాలి అంటే అమ్మ గురించే ఉంటున్నా అని కాదు, వాస్తవంగా గ్రామం అంటే నాకు ఇష్టం. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఎక్కడ తిరిగినా కూడా మళ్ళీ విలేజ్కి పోయే ఉండాలి. ఎందుకంటే ఆ ప్రకృతి అంటే ఇష్టం, ఆ వాతావరణం అంటే ఇష్టం, ఆ కల్చర్ అంటే ఇష్టం. కనుక నేను ఆ విలేజ్ అన్న, ఆ గ్రామాలన్న నాకు ఇష్టం. ఓకే అండి. సో ఇంత ఇష్టంగా చెప్తున్నారు, మీరు చెప్తుంటేనే ఇంత బాగుందంటే. సో పల్లె గురించి కానివ్వండి, ప్రకృతి గురించి, మట్టి గురించి మీ పాటలు వింటే ఇంకెంత బాగుంటుంది. సరే ఇప్పుడు ఒక పాట పల్లె గురించి. సో ఇప్పుడు మీరు పాట పాడుతుంటే మట్టి ముట్టుకున్నట్టు అనిపించాలి నాకు. ఆ గాలి ఇప్పుడు ఈ ఏసీలో కాదు, ఏదో చెట్టు కింద ఉన్నట్టు అనిపించాలి, అట్లుండాలి పాట. మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట, గర్జన్ అన్న గారు పాడిన పాట. ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, తల్లి నిన్ను తన కడుపులో నా మోసేది 9 నెలలు, పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరేళ్ళు, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, ఎదను తవ్వితే బొగ్గు పెళ్ళలు, ఎదలపై పాలరాతి కొండలు, మనసు నిండా మాగాని భూములు, ఎదన పారేటి నదులు వాగులు, తరాలు మారిన యుగాలు దాటిన మారని పిలుపు అమ్మా, ఆది నుండి మానవాళిని మోస్తున్నది నేలమ్మా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, నోట్ల కట్టలతో మేడగట్టిన, తాటి ఆకుతో పాక వేసిన, ప్రపంచమేలే నాయకుడైన, బజారు బ్రతుకు గరీబుకైన, జన్మను పంచిన తల్లి కడుపున లేదు ఏ భేదము, గూడు మేడ తేడా చూపక మోసేది బోనము, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. ఈ పాట విన్నాక సో పేరెంట్స్ మీద ఇంకా లవ్ ఇంకెక్కువైపోతుంది. ఓకే కన్న తల్లికి సేవ చేయాలి అనేసి. చాలా బాగుందన్న సాంగ్ అయితే, సూపర్ పాడారు అన్న. ఇప్పుడు ఎవరైనా సరే ఎంత సపోర్ట్ చేసినా కానీ ఏదో ఒక మూమెంట్లో ముందు కుమార్ నువ్వు చాలా బాగా పాడావు, చాలా బాగుంది సాంగ్ అని అంటారు, బట్ వెనక చూస్తే ఏదో ఒక మాట వస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారు? వచ్చినాయిరా, వానికేంది ఆడు మంచి పాటగాడు అంటే అంటారు ఎవరైనా కూడా. మనం కొంత అంటే విలేజ్లో ఎలా ఉంటుందంటే, విలేజ్లో అని కాదు, కొంత ఎదిగిన కొద్దీ కూడా కళ్ళు అనే వాళ్ళు ఉంటారు. వాడు అంటే కొందరు మంచి అనే వాళ్ళు ఉంటారు, కొందరు చెడుగా అనే వాళ్ళు ఉంటారు. కామన్గా ప్రతి ఎవరికైనా కూడా అందరూ ఒక వ్యక్తిని మెచ్చుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు.
అట్లా నాది కూడా ఒక జీవితమే కాబట్టి నేను కూడా అందరికి నచ్చాలని ఉండదు కదా. అవును. సో కనుక నన్ను కూడా వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు. ఓకే. సో అందరు నన్ను లైక్ చేయాలని నేను అనుకోను. సరే ఎవరు ఏదేమనుకున్నా మనం చేసేది మనం చేస్తూనే ఉండాలి. ఎవరు ఏదేమనుకున్నా కళ అంటే ఇష్టం కాబట్టి కళ గురించి 10 రూపాయలు రాకపోయినా కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మీరు రమ్మనంగానే వచ్చిన అంటే పైసలు వస్తాయని కాదు, కళ మీద ఉన్న ప్రేమ, ఆ కళ మీద ఉన్న ప్రేమతోటి మీ కాల్తోటి నేను హైదరాబాద్కి వచ్చి ఈ స్టూడియోలో పాడుతున్నాను. థ్యాంక్ యూ తల్లి, ఈహా టీవీకి మరియు మీకు కూడా. ఓకే అన్న. సో మీరు ఇంత బాగా పాడుతున్నారు, ఇంత మంచిగా ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఏదైనా షూట్ ఉన్నప్పుడు వెళ్ళడం, పాడడం, ఇదంతా మంచిగా మీరు అనుకున్నట్టు జరుగుతుంది అంటే దానికి రీజన్ వదిన అని చెప్పాలి. సో వదిన సపోర్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుందిరా. ఓకే, ఆమె ఏంటంటే నేనేం చేసినా కూడా కాదనదు. అంటే ఎందుకంటే నేను ఆలోచించి చేస్తా ఏదైనా కూడా, ఏది చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుందని ఆమె అర్థం చేసుకుంటుంది చాలా కూడా. సింగింగ్ విషయంలో కూడా కానీ ఆమె ప్రోత్సహిస్తుంది, నువ్వు వెళ్ళు పాడు అని. అలా అంటే పెళ్ళైన కొత్తలే నేను హెచ్ఎం టీవీలో వాడిన నెల 15 రోజులు కూడా. అంటే ఎందుకు ప్రస్తావన అంటే ప్రోత్సహిస్తుంది బాగా. నా ఇష్టాన్ని ఎప్పుడు ఆమె కాదనదు, అలాగని ఆమె ఇష్టాన్ని కూడా నేను కాదనను. సో అలా పాడుతూ ఉంటారా మీతో ఎప్పుడైనా? లే, ఆమె పాటలు రావు. ఆమె ఎడ్యుకేషన్ రూట్ ఓకే. ఎంఏ ఎల్ఎల్బి కంప్లీట్, ఓకే. బార్ కౌన్సిల్ మెంబర్ ఇప్పుడు ఆమె. ఓకే. సో ఇంట్లో మరి సో పాప పాడుతుంది, నెక్స్ట్ సింగర్ గా వస్తుంది అని అంటే సో ఏంటంటే ఆమె సాంగ్స్ బాగా పాడుతుంది, డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. ఓకే. సో ఇద్దరు ఇష్టంగా పాడుకున్న సాంగ్ ఏదైనా ఉందా మరి? పాపకి మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట అమృతాని కన్న కమ్మనంట. ఈ పాట అంటే ఆమె ఇంకా బాగా పాడుతుంది, మొత్తం పాడుద్ది సాంగ్. ఓకే. సో నెక్స్ట్ మేము ఒక చోట కుమార్ని చూడబోతున్నాం అయితే. సో పాప పేరేంటన్నా మరి? హిమశ్రీ. హిమశ్రీ. ఓకే. సో సంగీతం నేర్పిస్తున్నారా మరి? అంటే నేర్పియలేదురా, నేర్పించాలనుకుంటున్నా, నేర్పిస్తా. అసలు నేను మిమ్మల్ని అడగాలేము మీరు సంగీతం నేర్చుకున్నారని, మిమ్మల్ని అడగకుండానే పాప గురించి అడుగుతున్నా. సో ఇప్పుడు ఎవరైనా సరే ఫోక్ నుంచి కానీ ఉద్యమాలు, సింగర్ అనగానే సంగీతం నేర్చుకున్నారా, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారా అంటారు. బట్ ఈ ఉద్యమాలకు కానివ్వండి, ఫోక్ వాళ్ళు కానివ్వండి, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉండరు. బట్ మీరు నేర్చుకున్నారా ఏంటన్నా? అంటే నేర్చుకోలేదురా, కాకపోతే ఏంటంటే ఆంధ్ర వాళ్ళతోటి నేను ఎక్కువ ఉన్నా. అంటే వాళ్ళు ఏంటంటే స్వరాల పైన అవగాహన, అంటే ఈ బ్యాండ్ వాయించే వాళ్ళు అందరూ కూడా ఆంధ్ర నుండి వస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా సంగీతంలో ఆరితేరి ఉంటారు అన్నమాట. సో వాళ్ళు కొన్ని స్వరాలు కానీ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళతోటి నేను జర్నీ చేసిన కాబట్టి కొంత అవగాహన అనేది ఉంది. అవగాహన ఉంది, అలాగని సంగీతం నేర్చుకోలేదు. కొంత శృతి కానీ పరిజ్ఞానం కానీ, కొంత స్కేల్ అంటే ఏంటిది, మినిమం పరిజ్ఞానం అంటారు కదా, అందరిలో నేను ఒకని. సో ఈ క్వశ్చన్ అడిగే ముందు నేను ఒకటి అడుగుతాను, మీ స్టడీ అంతా ఎక్కడ జరిగిందన్న? రైట్, మంచి గుడ్కి వచ్చాను. స్టడీ అంతా కూడా విలేజ్ రాగంపేట గ్రామంలో జరిగింది. సో నేను యాక్చువల్గా వాస్తవంగా నేను నిజాలే మాట్లాడతా. నా స్టడీ వచ్చేసి 8th క్లాస్ మాత్రమే. సో అక్కడ కట్ చేస్తే మళ్ళీ నేను ప్రైవేట్గా వెళ్ళి ఎస్ఎస్సి ప్రైవేట్ ఫీజు కట్టి 10th పాస్ అయ్యాను. అతి కష్టంగా పాస్ అయ్యి మళ్ళా కట్ చేస్తే ఓపెన్ డిగ్రీ చేసినారు. ఓపెన్ డిగ్రీ చేసి అంటే నేను చిన్న వయసు నుండి కూడా అంటే బయట సర్కిల్లో తిరగడం కానీ అట్లా మనము మానవాళితో ఉన్న సంబంధాల ద్వారా కొంత నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నాను తప్ప ఎడ్యుకేషన్ పరంగా నేను అంత హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాడిని కాదు. సో డిగ్రీ డిస్కంటిన్యూ, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను. సో అలా అయిపోయిందన్నమాట. ఓకే. ఈ స్టడీ గురించి ఎందుకు వచ్చిందంటే, సో కుమార్ అన్న రాజకీయాలలో కూడా ఉన్నాడు అనే న్యూస్ అయితే ఒకటి మాకు వచ్చింది. సో ఆ విషయం గురించి కూడా అడుగుదామనేసి అసలు ఏం చదివారనేసి అడిగాను. ఫస్ట్ ప్రీవియస్ చూసుకుంటే సో బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు, బట్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే అసలు ఏం జరిగింది? సో పార్టీ మారడానికి కానివ్వండి, రాజకీయానికి సపోర్ట్ చేయడానికి కానివ్వండి, సో ఎందుకు?
మంచి గుడ్ క్వశ్చన్ అడిగావు తల్లి. సో కళాకారుడు అంటేనే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకిని కాదు, ఏ పార్టీ కూడా నేను వ్యతిరేకిని కాదు. బీజేపీకే కావచ్చు, కాంగ్రెస్కే కావచ్చు, టీఆర్ఎస్కే కావచ్చు, ఏ ప్రభుత్వము అయాములో ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో నేను పనిచేసే వ్యక్తి. సో కనుక నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం, తెలంగాణ సాధించుకున్నాం అనే ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో మనము ఉన్నాం. సో అంతకు ముందు కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తోటి కూడా ఉన్నాం. అంటే ఈ పార్టీకే అంకితం అనేది నాకు ఉండదురా, ఎందుకంటే ఒక కళాజీవిని కాబట్టి ఈ కళ అనేది అన్ని పార్టీలకు సంబంధించింది కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి మనము పాటలు పాడాలి. కాబట్టి నేను ఈ పార్టీలే ఉంటా, ఈ పార్టీ ఫైనల్ అని అనుకోలేదు ఇంతవరకు. సో ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీతోటి నేను పని చేసుకున్నా. సో అది చేసిన. మీరు రాజకీయంగా అడిగారు కాబట్టి గ్రామంలో వార్డు మెంబర్గా మా మిస్సెస్ మొన్నటి టర్ములు అయిపోయింది. సో మనం జడ్పీటీసీ టికెట్ కావాలని కూడా అప్పుడు తిరిగిన ప్రయత్నంలో జడ్పీటీసీ టికెట్ వచ్చేది ఉండే. సరే ఇంకా మనకు రాలేదు, వేరే వాళ్ళకు వచ్చింది. సో అట్లా మనం నిరుత్సాహం ఏం పడలేదు, మనకు లక్ లేదు రాలేదు అని అనుకున్నాము. రాజకీయంగా అంటే అవకాశాలు ఏదన్నా అవకాశం వస్తే చేస్తాం రా, ఇంట్రెస్ట్ అయితే ఉంది మీకు? ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం. మనం సోషల్ యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి, అంటే రాజకీయ పరంగా అని కాకుండా ఏదన్నా అకేషన్ అయినప్పుడు ఏదన్నా సందర్భాన్ని బట్టి ఆడపిల్లలకు నాప్కిన్స్ కానీ స్కూల్లో అందరికి కూడా నాప్కిన్స్ పంచడం కానీ, తర్వాత యూనిట్ పెట్టి చాలామంది పిల్లలకు చాలా స్కూళ్ళకి మనం డొనేట్ చేసాం. అట్లా సిఎస్సి సెంటర్ తరఫున కూడా బుక్స్ కానీ, ప్యాడ్స్ కానీ, పెన్నులు కానీ, కొన్ని బ్యాగ్స్ కానీ, ఇట్లా కొన్ని మనం సోషల్ యాక్టివిటీస్ చేస్తాం. అంటే రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, ఎందుకంటే పిల్లలకు చేసేది రాజకీయంగా. సో కనుక కొంత దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది సోషల్ యాక్టివిటీస్ పైన. సో కనుక జనాలలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. సో అంటే వాస్తవంగా మనం అనుకుంటాం, ఏమనుకుంటాం, నేను అందరికి కూడా ఇష్టమైన వ్యక్తిని అనుకుంటాం. కానీ ఎవరైనా కూడా మనకు నచ్చని వాళ్ళు, మనం నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా. నేను అనుకుంటా ఒక 70-80% నేను పీపుల్స్కి నచ్చా, ఒక 20% నచ్చని వాళ్ళు కూడా ఉంటారని అనుకుంటా, నేను అనుకోవడం మాత్రమే. సో ఇప్పటి వరకు అయితే జనాలతోటి మంచి సంబంధం ఏముంది ఇదిగా. సో మీరు చెప్పిన విధానం చూస్తే పార్టీ కాదు ముఖ్యం, నాయకుడు అన్న విధంగా చెప్పారు. సో ఈ పార్టీని పక్కన పెడితే ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది మీ పాట రూపంలో మాకు వినిపియండి. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే సిపిలికరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే సిపిలికరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా. చాలా బాగా పాడారన్న. సో అన్న అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు కానీ ఒక్కటి మర్చిపోతున్నారు. సో ఇది నాతో పాటు వాళ్ళని కూడా తెలుసుకోవచ్చు, మంచి టైం దొరికిందన్నమాట. సో లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు ఏంటి ఒకసారి చెప్పండి. ఓకే రైట్. అంటే నేను మీ వదిన గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా నేను మీ వదిన గారిని ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజే. సో లవ్ మ్యారేజ్ కాబట్టి బతికిపోయారు, లేదు అని అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఏమయ్యేది పరిస్థితి? సో ఎలా కలిసారు ఏంటి, ఎక్కడ జరిగింది ఇదంతా? వాస్తవంగా ఏంటంటే ఇంకా మేనమామ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు అన్నమాట, అంటే కోడలు వరుస. సో కన్నా రిలేటివే. సో మనం ఇంకా అట్లా ఇష్టపడ్డాం, లవ్ చేసుకున్నాం.
అరేంజ్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిన మీరేనా నేనే చేసిన మీరేనా ఓకే సో Love ప్రపోజ్ చేసినప్పుడు ఏంటి రియాక్షన్ మరి రియాక్షన్ ఏముంటది కొంత ఘాటుగా ఉంటాయి ఆ. ఇంకా అవన్నీ మనం అంటాం కానీ తర్వాత కాంప్రమైజ్ అయ్యిండ్రు. ఉమ్, సో లవ్ మ్యారేజ్డే కానీ లవ్ కమ్ అరేంజ్డ్ అంటే ఇంటి Okay. వాళ్ళతోటి మాట్లాడి చేసుకున్నాం అట్లా. ఓకే మా మెప్పించి అంటే మనము ఇంటి వాళ్ళని అటు సైడ్ ఇటు సైడ్ మెప్పించి వాళ్ళు అందరూ ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేసుకున్నాం. కొంత డిస్టెన్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాము. సో లేట్గానే చేసుకున్నాం. చాలా ఒక Okay. 4-5 సంవత్సరాల జర్నీ తర్వాత. ఓకే వదినకు కూడా మనసులో ఉండే ఉంటుంది. సో నా వల్లనైనా అది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అందరి గురించి సాంగ్స్ పాడుతున్నారు, అందరు అంటే దేని మీదైనా సాంగ్ పాడుతున్నారు. బట్ నా కోసం ఎప్పుడు కుమార్ సాంగ్ పాడట్లేదు అని వదినకైతే మనసులో ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా వదినకు ఒక సాంగ్ డెడికేట్ చేయండి. నువ్వు అడిగావు కనుక మీ వదిన గురించి నేను ఇప్పుడు అలో గురు ప్రేమ కోసమే అనే పాటను ఆమెకు డెడికేట్ చేస్తున్నా. ఓకే రైట్. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హార్ని. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ఉంగరాల జుట్టు వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య కలిగినోన్ని సౌకబేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోన్ని, కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీ కన్నా మోరమ్మా, నేనంటే కాదన్నా లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా, ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. సో ఫైనల్ గా మీకు దక్కేసింది, దక్కిందిరా. ఆ లక్ మీకే దొరికేసింది. ఓకే సో ఈ సాంగ్ విన్నాక దిల్ ఖుష్ అయిపోతుంది వదిన. ఓకే సో సరే మమ్మీ కోసం పాడావు డాడీ, మరి నా కోసం ఏది అని సాంగ్ సో పాప అడిగితే ఏం చెప్తారు మరి? ఇంతవరకు పాడిన పాటలన్నీ కూడా మా బేబీ హిమశ్రీకి డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు త్వరలో హిమ పైన ఒక పాటను రాసినాం. ఆల్రెడీ ఆ పాట రికార్డ్ తర్వాత నేను మళ్ళీ ఈ స్టేజ్ మీదకి వచ్చి ఈ పాటను పాడతాను. అంతవరకు సస్పెన్స్ ఆ పాట, కూతురుపై పాట. సో సస్పెన్స్ లో ఉండమంటారు అయితే తప్పకుండా మాకు ఒక సస్పెన్స్ పెట్టారైతే. ఓకే సో ఇదంతా అన్న బాగానే ఉంది. బట్ ఎవరికైనా సరే మీరు ఎంత పెద్ద సింగర్ అయినా సరే కానీ మీకు ఏ సింగర్ ఇష్టం అంటే పలానా సింగర్ అని చెప్తుంటాను. సో మీ లైఫ్లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరన్నా? సో ఫోక్ కానివ్వండి లేదంటే సినిమా ఇండస్ట్రీ కానివ్వండి. ఫోక్ సింగర్లలో గర్జన్ అన్న అంటే ఇష్టం. సెకండ్ వేమగంటి ప్రసాద్ అన్న. థర్డ్ ఏపూరి సోమన్న. తర్వాత వర్లకొండ అనిల్ కుమార్ అన్న, ఆకునూరు దేవన్న. సింగర్స్ అందరూ కూడా ఇష్టమే. ఎక్కువ ఇష్టము గర్జన్ అన్న ఇష్టం. ఇక విప్లవ హావభావాలకి వెళితే గద్దర్ అన్న ఇష్టం. ఓకే ఇక సినిమా రంగానికి వెళ్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇష్టం. తర్వాత శంకర్ మహాదేవన్ ఇష్టం. తర్వాత ఉదిత్ నారాయణ ఇష్టం. హరిహరన్ ఇష్టం. చిత్రగారు ఇష్టం. యేసుదాస్ ఇష్టం. చాలామంది ఇష్టం ఉంటారు. సో మనో గారు కూడా ఇష్టం. ఓకే సినీ రంగంలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటు ఫోక్ రంగంలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫోక్ రంగానికి వస్తే ఎక్కువ ఇష్టపడేది గర్జన పాటలు ఎక్కువ స్టేజ్లో వాడుకున్న. ఉద్యమ గీతాలు విప్లవ హావభావాలకు వెళ్తేనేమో గద్దర్ అన్న ఇష్టం. సో జానపదం వైపు వెళ్తే మన వర్లకొండ అనిల్ కుమార్ అన్న, ఆకునూరు దేవన్న, శంకర్ బాబు, వీళ్ళందరూ కూడా ఇష్టం. ఓకే అన్న. సో ఇప్పుడు ఎవరైనా ఫేమ్లోకి వచ్చారు అని అంటే బిగ్ బాస్
ఒకసారి ఇట్లా రాయేస్తుందంట కాల్ చేయడం అలా ఇలా. సో మీకు బిగ్ బాస్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా అన్న మరి? అంత మంచి అవకాశం వస్తే ఎందుకు వద్దని అంటావురా? తప్పకుండా వెళ్తాను, అవకాశం వస్తే వెళ్తాము. మంచి షో కదా, సో కనుక వెళ్తాం. వెళ్ళాలని ఆశ ఎవరికైనా ఉంటుంది, కానీ అది వస్తుందా అసలు అనే వస్తుందా అది అనేది ఆ ఆలోచన అయితే రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా వెళ్తాం. ఓకే. సో బిగ్ బాస్ వెళ్ళినాక కూడా మీ పాటలు వినాలని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఆ ఛాన్స్ వస్తే డెఫినెట్గా వెళ్ళండి. ఓకే. సో అన్న ఇప్పుడు బోనాలు కాబట్టి బోనాలకు సంబంధించి ఒక పాట పాడండి. పొద్దుపొడుపు శంకర్ అన్న రాసినటువంటి పాట, జట్టుపెల్లి అశోక్ అన్న పాడినటువంటి పాట. ఏడేడు డప్పుల్లా ఎలకోటి మందిల్లా శుభసత్తులకు తల్లా చమిడి కలమోతల్లా. ఏడేడు డప్పుల్లా ఎలకోటి మందిల్లా శుభసత్తులకు తల్లా చమిడి కలమోతల్లా. పొద్దు గదులుతున్నదే మావురాలెల్లమ్మ, గద్దె కాడి కత్తిమే జగములేలే పెద్దమ్మ. ఆహా అగ్గి దేవుడెదురు పుగ్గీల మెదురు, పుగ్గీల మెదురు నాగుంబ మూలెదురు, నడికట్టు ఎదురు, నడికట్టు ఎదురు. యాపాకొమ్మాలెదురు, దీపాలు ఎదురు, దీపాలు ఎదురు. కోడి పుంజులెదురు, యాటళ్ళు ఎదురు, యాటళ్ళు ఎదురు. ఆహా సింధుని ఎల్లమ్మ, బుదిరెట్టు పోషమ్మ, జుబ్లి పెద్దమ్మ, బావిల దుర్గమ్మ. ఆ తల్లి ఊరుగాసే తల్లివే ఉజ్జయిని మాంకాళి, దేగల్ల చూపువే ఓరుగల్లు భద్రకాళి. ఆహా ఏడేడు డప్పుల్లా ఎలకోటి మందిల్లా శివసత్తులకు తల్లా జమిడి కలమోతల్లా. అన్న ఎన్ని సాంగ్స్ పాడినా కానీ మళ్ళీ ఇష్టమైన సాంగ్స్ అంటే కొన్ని ఉంటాయి. సో ఇందాక మీరు లిస్ట్ కూడా చెప్పారు. సో మీకు ఇష్టమైన సాంగ్స్ కొన్ని మా కోసం వినిపించండి. అసలు కళాకారులు అంటేనే కళాకారుల గురించి రాసినటువంటి పాట దేవరకొండ భిక్షపత్ అన్న రాసిన పాట. ఇది చాలా స్టేజ్ల మీద కూడా నేను పాడుకున్నాను. నేనే కాదు, చాలా కళాకారులు కూడా ఇష్టంగా పాడుకునే పాట. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా. పాట ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఆ పాటనే మాకు ఇక్కడి దాకా నడిపించింది, ఈ వేదిక ముందు నిలబెట్టిందంటే ఆ పాటే కారణం. ఆ పాటను ఇప్పుడు పాడబోతున్నా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమానికి ఊపిరుదుకుంటా గద్దరన్న వెంట ఉరుకుతుంటవో, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటవో. ఉద్యమానికి ఊపిరుదుకుంటా గద్దరన్న వెంట ఉరుకుతుంటవో, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటవో. ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జయరాజన్న వెంట జైలుకు ఓయి జంగు సైరాను దినావమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఎంత కాటకుడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, ఎంత కాటకుడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా. నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియనోయమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ఈ పాటే లేకపోతే
ఇప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈ పాటే లేకపోతే వేదికల ముందు నేను కనిపించేవాడిని కాదు. ఈ పాటే లేకపోతే ఏ ఛానల్లో కూడా నేను కనిపించేవాడిని కాదు. కనుక దేవరకొండ భిక్షపతన్న రాసిండు అద్భుతమైన పాట. అన్న పాడిండు. అన్నకు కూడా వేదిక తరపున కళాభివందనాలన్న. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారన్న. థ్యాంక్ యూరా. సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ తల్లి. మత్స దేవందర్ అన్నగారు రాసినటువంటి పాట. ఇది శంకర్ బాబు గారు పాడిన పాట. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. అనేక వేదికల మీద ఈ పాడుకున్న పాట. ఇప్పుడు మీకోసం. నేల రాలిన తార ఏ చోట వాలెను, తరిగిపోయిన సృష్టి అందమే మాయెనో, కానరాదే కనుల కల చెదిరిపోతే, కాలమా ఈ ఘోరం ఇంకెన్ని నాళ్ళే, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతోంది, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతోంది, తెలుపవమ్మ తరతరాలు చెరగని తనివి తీరనే వింటాను, ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. చాలా బాగా పాడారన్న. సో మీ పాటలు వింటుంటే ఇక్కడనే కూర్చోవాలని ఉంది. అంత బాగా పాడుతున్నారు. సో ఇలాంటి పాటలతో ఇంకా మా ముందుకు రావాలని, మీరు అనుకున్నట్టు సినిమాలలో కూడా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని పాటలతో మా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి పాటల్ని మాకు పాడి వినిపించినందుకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈహా టీవీ వాళ్ళకు నా ప్రత్యేకమైన కళాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా కుమార్ అన్నతో చిట్ చాట్. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.